వెల్కమ్ టు స్ట్రైక్ టాక్ విత్ వెంకటేష్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఒక ప్రత్యేకత ఉన్నారు మనతో పాటు. ఆయన గురించి చెప్పాలంటే ఎలా అంటే ఫ్యాన్స్ కానీ అభిమానులు వాళ్ళు చెప్పింది నేను ఉన్నది ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటారు, నిక్కచ్చిగా మాట్లాడతారు. ఏదైనా సమాధానం చెప్తే కొండ బదులు కొట్టినట్టుగా ఉంటుందని విన్నాను నేను. సో నాకు తెలిసింది ఏంటంటే తన ఇంటి పేరుని ఆల్మోస్ట్ ఒక బ్రాండ్గా మార్చుకున్న వ్యక్తి ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి సార్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ లుక్తో ఉంది, ఏంటి అసలు స్పెషల్ ఏదైనా ఉందా? యూ వాంటెడ్ టు బి లుక్ డిఫరెంట్లీ ఆర్ ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? నథింగ్ లేదండి, నాకు ఎప్పుడు అంటే గుడ్డులాగానే ఉంటాడు. ఇప్పుడు ఈ మధ్యనే మామూలు పెట్టాను, అదర్వైజ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ షార్ట్ హెయిర్ స్టైల్. ఇంటికి పెంచుకోవడం, ఎందుకంటే మాకున్న టెన్షన్కి ఏదో టైంలో ఇవన్నీ పట్టణెత్తులు వస్తాయని చెప్పేసి ముందు నుంచి షార్ట్ హెయిర్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. నేను ఎందుకంటే 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎవరికి చూడలేదు, బట్ డిఫరెంట్ లుక్ ఉంది. అందువల్ల కొద్దిగా అంటే మొదటి నుంచి షార్ట్ హెయిర్ మెయింటైన్ చేస్తుంటారు. ఒక సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ పొలిటికల్ రాజకీయ రంగంలో ఎంటర్ అవ్వడం, ఎమ్మెల్యే అవ్వడం ఏంటి ఎలా? అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఇన్ సత్యమంగళం, తమిళనాడు డిస్ట్రిక్ట్. సో దాని తర్వాత యూకేలో డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను పీజీ. తర్వాత రిలయన్స్లో చేశాను. మై ఫాదర్ కూడా ధర్మవరంలోనే ఎమ్మెల్యేగా పనిచేశాను. సో అప్పుడంతా పాలిటిక్స్కు దూరంగానే ఉండేవాళ్ళం, పాలిటిక్స్ దూరంగానే. అన్ఫార్చునేట్గా అతను చనిపోవడం, సో ఇట్స్ ఫోర్స్డ్ టు కమ్ టు పాలిటిక్స్. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే ఆ ప్రోగ్రాము ఇన్నోవేటివ్గా ఉంది. మేబీ జగన్ గారి ఐడియా ఉండొచ్చు, లేదంటే మీకు ఏమైనా ఐడియా ఉండదు, అంటే మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. నేను 2007 నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టినాను. సో బేసిక్ ఏంటంటే ఇఫ్ యూ గో టు ద గ్రౌండ్ లెవెల్ ఇట్ సెల్ఫ్ నీకు ఇష్యూ ఐడెంటిఫై అవుతుందనే ఉద్దేశంతో అర్బన్ ఏరియాస్లో మార్నింగ్ టైమ్స్, రూరల్ ఏరియాస్లో ఈవినింగ్ టైమ్స్ జనాలు అనేది అవైలబిలిటీ ఉంటారు. రూరల్ అయితే పొద్దున్నే పనులకు పోయి మధ్యాహ్నం వచ్చి ఇళ్ళ దగ్గర ఉంటారు. పల్లెలలో టౌన్లో అయితే మార్నింగ్ నుంచి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ పిల్లలను రెడీ చేశాను. ఆ క్రమంలో 2007 నుంచి నేను తిరుగుతూ ఉంటాను. తిరుగుతున్నప్పుడు నీళ్ళ ట్యాంకర్లతో కొట్లాడుకునే వాళ్ళు, ఈ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటే దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీగా డ్రింకింగ్ వాటర్ని తీసుకొని రావడం 2008లో. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారిని నేను ధర్మవరం పిలిపించి ఇక్కడ స్టోన్లే ఫౌండేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా లాస్ట్ శాంక్షన్, నా జిల్లాలో లాస్ట్ శాంక్షన్ వర్క్ డ్రింకింగ్ వాటర్. అప్పుడు యుఏడిఎస్ అనే స్కీమ్ కింద అప్పుడు జైపాల్ రెడ్డి వాజ్ ద సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, ఆయన దగ్గరికి వెళ్ళి స్కీమ్ తీసుకొని రావడం. స్కీమ్ తీసుకొని రావడం వచ్చిన తర్వాత మైన్ వాజ్ ద ఫస్ట్ వన్ టు కంప్లీట్ ఇన్ ద కంప్లీట్ డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు. స్పీడ్గా అంటే ఐహెచ్పి అనే ఏజెన్సీకి వచ్చింది, వాళ్ళతో కూర్చొని నియర్లీ ఒక 100 సార్లు మీటింగ్స్ పెట్టి ఎక్కడ బ్లాగ్ ఉన్నదంటే స్పీడప్ చేసింది. అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తేనే మనకు ఇష్యూ తెలుస్తుంది అనేది గట్టి నమ్మకం. మనం ఒక 4 వాల్స్లో ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు అన్నీ వచ్చే ఇన్పుట్స్ అంతా కూడా ఆల్ ఈజ్ వెల్ లాగానే కనపడుతుంది. ఇష్యూని రిజాల్వ్ చేయలేమనే ఒక ఫీల్తో ఐ యూస్ టు గో అన్నమాట. సో ఆ విధంగానే డ్రింకింగ్ వాటర్ దగ్గర 80 కోట్ల రూపాయలతో గాట్ శాంక్షన్ టు ధర్మవరం. దట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ బిగ్ మనీ అన్నమాట. సో శాశ్వతంగా కోసం పక్కన చిత్రావతి డ్యామ్ నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడు కూడా చేశాను. అంటే ఆ రోజులు 2007లో కూడా సోషల్ మీడియా ఇంత ఉందని నాకు కూడా తెలియదు, కానీ సోషల్ మీడియా లేదు. సో కమింగ్ దాంట్లో ఇంకా సోషల్ మీడియా అనేది కూడా ఎందుకు దాని యొక్క పర్పస్ పెరిగిందంటే ప్రతి టీవీ ఛానల్కు, ప్రతి పేపర్కు దేర్ ఓన్ పార్టీ బయాస్డ్, క్యాస్ట్ బయాస్డ్ అన్నీ కానీ నడుస్తున్నాయి. దాంట్లో నిజమేంది అనేది తెలియకపోవడం. సో ఆ నిజమేంది అనేది తెలుసుకోవడం కోసం, నిజంగా ఏం జరుగుతుందనే ఉద్దేశంతో కోసం ఈ సోషల్ మీడియా అంటే ఎవరి చేతిలో సోషల్ మీడియా అంటే అతనే ఒక పత్రికా అధిపతి, ఒక టీవీ ఛానల్ ఓనర్గా వాట్ ఐ ఫెల్ట్. సో ఆ విధంగా చేసుకుంటూ పోయినాను. సో దీన్ని ఈ కట్ అండ్ పేస్ట్ కాలంలో సోషల్ మీడియాలో కూడా కట్ అండ్ పేస్ట్ అంటే మాట్లాడేది ఒకటి, జరుగుతున్నదొకటి, జరగంది ఒకటి. దీనిల కోసం కూడా ఇవి కూడా ఉండకూడదు, ఆ సమస్యలు కూడా కట్ అండ్ పేస్ట్ కూడా ఉండకూడదు అని నా సోషల్ మీడియా ఎప్పుడు కూడా లైవ్లోనే నడుస్తుంటుంది. సో నా గుడ్ మార్నింగ్ అంతా కూడా నేను లైవ్లో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ టు పబ్లిక్, హౌ యు ఆర్ రిజాల్వింగ్ ద ఇష్యూస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా. నా వల్ల కూడా నేను చూసే వాళ్ళలో కూడా ఈ ఇష్యూని ఈ విధంగా రిజాల్వ్ చేసుకోవచ్చని ప్రజలకు అవగాహన వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగస్తులకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఎడిట్లు ఉండకూడదని ఆ లైవ్ అనే కాదు. అంటే ఆన్ ది స్పాట్ పరిష్కరించేది అంటే ఆఫీసర్ కన్సర్న్ ఆఫీసర్ పిలిచి ఎందుకు వాళ్ళకు అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత
ఇది ఒక గ్రేట్ గొప్ప వ్యవస్థ తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి గారు. ఒక 2000 ఇళ్లకు సంబంధించిన ఒక 8 మంది అధికారులు, వాలంటీర్లు, ఏ వెల్ఫేర్ కానీ ప్రతి ఒక్కరికి ప్రతి డోర్ టు డోర్ ఏం చెయ్యాలి అనేది కూడా ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చినాడు. సో మనకి ఇమ్మీడియట్గా ఎందుకు నష్టం జరుగుతుంది, ఏ కష్టం మీద జరుగుతుంది, ఎలా రిజల్వ్ చేయాలని చెప్పేసి చేయడం, వాడు అయిపోయిన తర్వాత మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, అది రిజాల్వ్ చేయమని చెప్పి చెప్పడానికి ఒక ఆపర్చునిటీగా ఉంది. ఇక్కడ సచివాలయ వ్యవస్థ మీరు గ్రేట్ అని చెప్తున్నారు, బట్ కొన్ని అలిగేషన్స్ ఏంటంటే వాళ్ళకి మినిమం జ్ఞానం అంటే కనీస నాలెడ్జ్ లేని కొంతమంది వ్యక్తులు పెట్టారు, వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం కరప్షన్ కూడా ఛాన్స్ ఉంది అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇది నిజం లేదంటారు ఎందుకు? ఒక చిన్న విషయం, నేను ఒక సిస్టమ్ తయారవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక సమస్యలు అంటూ ఉంటాయి. ఒక వ్యవస్థ తయారవుతున్నప్పుడు ఖచ్చితంగా లోటుపాట్లు ఉంటాయి. సిస్టంలో ఉన్న వ్యవస్థలను సరి చేసుకుంటూ పోవడమే ప్రభుత్వాల యొక్క బాధ్యత. మనం వస్తూనే అంత కల్చర్డ్గా ఏం బతకం, వచ్చినప్పుడు నిదానంగా ఒక్కొక్క వయసును బట్టి ఒక్కో విధంగా పెరుగుతూ వస్తుంటాం. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ వే. అందరు యంగ్స్టర్స్ వచ్చినారు, చిన్న వయసులో ఉద్యోగాలు 1,20,000 ఉద్యోగాలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇచ్చిన ఉద్యోగాలు ఉండొచ్చు కొంతమంది అటు కానీ ఇటు కానీ చిన్న దానిలో కానీ అవన్నీ సరి చేసుకుంటూ పోవడమే మా యొక్క ఆలోచన. ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్లో నేను ఇంతమంది చేస్తున్నప్పుడు దగ్గర వీ హ్యావ్ టేకెన్ అవుట్ 59 వాలంటీర్స్ని తీసేసినాం. కొంతమంది సచివాలయంలో ఎక్కడైతే కరప్షన్ మాకు తెలిసిందో లేకుంటే ప్రజల నుంచి వచ్చింది అక్కడున్న సచివాలయ సిబ్బందిని కూడా తొలగించడం జరిగింది, సరెండర్స్ చేయడం జరిగింది. సో బాధ్యతగా ఉంచాలి అనేది మా యొక్క ఆలోచన. సో వీళ్ళు కూడా మెరుగుపడతారు అని చెప్పేసి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని కాదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు. కమింగ్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా దానిలోకి మౌల్డ్ అయితే వస్తారనేది మా ఫీలింగ్. సో డెఫినెట్గా మనం అందరం కూడా తిరిగే కొద్దీ వాళ్ళందరూ కూడా దానికి మెరుగుపరిచే విధంగా మనం అందరం మౌల్డ్ చేసుకోవాలి. 2009 ఎన్నికల్లో అది పిఆర్పి రావడం వల్ల కొంత ఓట్లు చేయడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ కూడా తట్టుకొని మీరు గెలవడం జరిగింది, మంచి మ్యాచ్తో గెలిచారు. బట్ అదే వ్యక్తి కేసరి వెంకటరామరెడ్డి 2014లో ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తారు? ఇప్పుడు గెలుపు ఓటములు అనేది పొలిటికల్ సిస్టంలో మామూలే అండి, నేను అనుకోవడం. అంటే రెండోది, అభివృద్ధికి అవినీతికి రెండింటికి ఓట్లు పడాలి. అభివృద్ధి చేసిన ఓట్లు, అవినీతి చేస్తున్నారని ఓట్లు తక్కువ పడ్డము, రెండు నిజంగా ప్రజల అవసరాలు, ప్రజల దానికి సంబంధించినంత వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశ చూపించి ఇవి చేస్తామని డెఫినెట్గా నేను నిలబడినప్పుడు, నేను గెలిచినప్పుడు, ఇంకెవరైనా వచ్చినప్పుడు ప్రజల యొక్క భావన ఎలా ఉంటుందంటే ఇతని కంటే అతను మేలేమో, ఇంకేదైనా మేలు చేస్తాడేమో, ఇతను చేసేదంతా ఇంకేం మేలు చేస్తాడని ఒక ఆశ ఉంటుంది. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ 2019లోకి వచ్చినాక కంపారిజన్ మొదలైంది, అతని మేళ ఇతని మేళ. సో పొలిటికల్ సిస్టంలో కావచ్చు, మనిషి యొక్క ఆశల్లో కావచ్చు, మనం ఒకటి తీసుకున్న తర్వాత పక్కన ఇంకోటి తోలుతుంటే ఈ బండి కంటే ఆ బండి బాగుంటుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది తోలిన తర్వాత అప్పుడు రెండింటిని కంపేర్ చేసుకుంటాడు. వెన్ హీ ఎక్స్పీరియన్స్ చేసే ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ అని తెలుస్తారు, అంతవరకు ఒకటే యాంగిల్లోనే చూస్తారు. డెఫినెట్గా 2014లో నేను కష్టపడిన దానికి, నేను చేసిన దానికి, నేను తీసుకొని వచ్చిన నిధులకు అది ప్రజల్లోకి వెళ్ళడంలో కావచ్చు, దీనిలో కావచ్చు, దెర్ ఆర్ మెనీ ఇష్యూస్. ఒకటి తెలంగాణ ఉద్యమం సమయం, మేమంతా దాంట్లోనే ఫైట్ చేసుకుంటూ పోవడం సందర్భం. అది అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఎలక్షన్స్ కంటే ముందు ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అనేది జరిగింది, ఆ బైఫర్కేషన్ అనేది జరిగిన తర్వాత ప్రజల్లో మేము చేసిన అభివృద్ధి అంతా కూడా చిన్నగా కనపడి ఇదే పెద్దగా కనపడింది. దీన్ని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ అని, అతను ఏదో చాలా చేసేస్తాడని ఒక నమ్మడం జరిగింది. దానివల్లనే ఓవరాల్గా కూడా, లేకుంటే అసలు వైఎస్ఆర్సీపీకి ఉన్న గాలికి టీడీపీకి అనేది గెలిచే అవకాశం లేదు. ఎవరివన్ మోసం, చంద్రబాబు అనే వ్యక్తి మోసం చేస్తాడని అప్పటికీ తెలుసు, ఇప్పటికీ తెలుసు, ఎప్పటికీ కూడా. అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్న పరిస్థితి, రాష్ట్రం విడిపోయింది, ఈజ్ ద ఎల్డర్లీ మామ్. అంటే మామూలుగా ఒక నష్టం వచ్చిన తర్వాత నువ్వు ఇంకో కంపెనీ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు అంటే కొత్తలతో కాకుండా ఒక కంపెనీ పెట్టి అందరూ కలిసి నష్టపోయి ఉంటారు. నువ్వు ఒక కంపెనీ పెట్టింటావు, కంపెనీ పెడితే ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారు, ఈసారి మనం ఇబ్బంది పడకూడదు, ఎవరైనా అనుభవం ఉన్నవాడిని పెట్టుకుంటాము అని చెప్పి చేస్తారు. అనుభవం ఉన్నవాడు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మోసం చేసినప్పుడు నాయన ఇది కాదులే అని చెప్పేసి ఎవరైనా కానీ ఈ సమాజానికి మేలు చేయాలనుకున్న వాళ్ళను చూసుకుంటాం అనేది అప్పుడు ఆలోచిస్తాం. మెన్షన్ చేస్తారు ఫ్యాన్ గాలికి ఖచ్చితంగా వేరే విధంగా ఉండేది అన్నారు. బట్ 2019 ఎన్నికల్లో ఆ ఫ్యాన్ గాలి వల్లే ఖచ్చితంగా జగన్ మానే వాళ్ళకి గెలిచారా, లేదంటే మీరు చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకొని జనం గెలిపించారంటే ధర్మవరం ప్రజలు? సిస్టంలో రెండు ఉంటాయి. సీఎం గారు ఈజ్ ద
మా యొక్క ఐకాన్, మా యొక్క అసెట్ ఆయన పెట్టుకొని మేము ఓట్లు అడగాలి, ఆయన చూపించి అడగాలి, వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తాము. ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేసిన పనులు కావచ్చు, లేకుంటే అతను ఏ విధంగా, అది ఒక స్థాయి. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి హూ ఇస్ ది బెస్ట్ అనేది ఒక కంపారిజన్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి నాకు ఆపోజిట్గా కంటెంట్ చేస్తున్న సూర్యకి ఇంకెవరు ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంపారిజన్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు మ్యూచువల్గా నేను గల్లీలో తిరుగుతూ పొద్దులేసిన నుంచి చంద్రబాబు గురించి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి కాకుండా గల్లీలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకు ఏవైతే మూలమో కారణమో వాళ్ళ గురించి కూడా నేను ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నా క్రెడిబిలిటీ, ఆయన క్రెడిబిలిటీని కూడా కన్సిడర్లోకి తీసుకుంటాను. సో విజయంలో ఖచ్చితంగా కేతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇస్ ద ఫస్ట్. దాని కింద ఖచ్చితంగా క్యాడర్, లీడర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో నేను ఎంతగా క్యాడర్గా ఇంపార్టెంట్, ఒక గ్రామానికి వచ్చేకల్లా ఆ గ్రామంలో ఉన్న మా పార్టీ వాళ్ళకి కూడా క్రెడిబిలిటీ ఉండాలి. మా గ్రామంలో ఉన్న వాళ్ళు పనికి మాలను ఉన్నాయి, నేను మంచోని, జగన్మోహన్ రెడ్డి గారు మంచోలేనంత మాత్రం నా ఊళ్ళో ఓట్లు రావు కదా. ఇట్స్ సింపుల్ ఈక్వేషన్. ఒక చిన్న పల్లెలో ఒక పనికి మాలని నేను లీడర్గా పెట్టుకుంటాను, అతను పనికి మాల పనులు చేస్తూ ఉంటాడు, అతన్నే పెట్టుకొని నేను ఊళ్ళో నాయకత్వం అప్పచెప్పి నేను ఇక్కడ లీడర్గా ఉండి సీఎంగా ఆయన ఉన్నా కానీ చివరికి చలికల అతన్ని కూడా చూసి ఓట్లు వేస్తారు కదా. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది దానిలో ప్రతి ఒక్క రోలు ఉంటుందని నేను నమ్ముతాను. గ్రామంలో ఉన్న కార్యకర్తల నుంచి, వార్డులలో ఉన్న ఇన్ఛార్జీల నుంచి, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఈ స్థాయిలోకి రాగలుగుతారు. ధర్మవరం నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి కేతిరెడ్డి ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంది, వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువ ఉందని నేను విన్నాను. గ్రౌండ్ లెవెల్లో రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, లైక్ చేనేత కార్మికులకి సబ్సిడీ కానీ, ఇటువంటి ఎఫర్ట్స్ చాలా చేశారు. బట్ మీరు ఆ ప్రయత్నాల్లో ఎటువంటి చెరువులు ఎదుర్కోవడం కానీ ఎవరు బాగా బేసిక్గా రాజశేఖర్ ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ దాని మీద బాగా ఫస్ట్ టెన్యూర్ వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేశాను. అదే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు. ఈ టెన్యూర్లో ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే ఈ చేనేతలు కూడా ఆ రోజు 600 రూపీస్ నేను తీసుకొని వచ్చాను. ఈ రోజు మళ్ళీ దాన్ని 24,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇచ్చే కార్యక్రమం చేశాను. 12,000 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 30,000 హౌస్ హోల్డ్స్కి 12,000 కుటుంబాలకు ఈ చేనేత మేము ధర్నా చేసాం. ఇక్కడ 37 రోజులు రిలే దీక్షలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఆ పథకం అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి నేను ఇరిగేషన్ని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నాను. సో దానికే జిల్లేడుబండ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి 684 crores దగ్గర ఆయకట్టు స్టెబిలైజేషన్, 18 ట్యాంకులకు దాని ద్వారా నీళ్లు ఇస్తూ స్టెబిలైజేషన్, అదేవిధంగా 40,000 ఎకరాలకు సపరేట్గా 25 ఎకరాల డ్యామ్ కింద, మిగతాదంతా చెరువుల కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజ్ చేస్తూ 40,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేస్తున్నాం. తొందరలో ఇంకా మిగతా కొన్ని 24 ట్యాంక్స్ కూడా హంద్రీ నీవా ద్వారా కనెక్టివిటీ తీసుకొని చేయాలనేది ఈసారి పెట్టుకుంది. ఇది కాకుండా సోలార్ ద్వారా దగ్గర ఒక 8,000 ఎకరాలకు సోలార్ క్రాపింగ్ అంటారు. సోలార్ క్రాపింగ్ అంటే మనకు వచ్చే పంటనే సోలార్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ లీజ్కి తీసుకొని ఇస్తారు. 25,000 రూపీస్ లీజ్. ఇప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో మీరు బోర్ ఇచ్చి అన్ని చేయించినా కానీ 3,000-4,000 కంటే లీజ్ రాదు. సో అలాంటిది ఈరోజు 25,000 రూపాయలు పర్ ఇయర్ ఒక్కొక్క రైతుకు ఇప్పించే విధంగా దగ్గర 10,000 ఎకరాలు మేము సోలార్ క్రాపింగ్ తీసుకుంటున్నాము. సోలార్ది కూడా ముందుకు పోవడం కోసం ఇదే ఇరిగేషన్ అనేది ప్రయారిటీగా తీసుకున్నాం. ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో వివిధ కార్యక్రమాలు కూడా సీఎం గారు దట్ ఈస్ కమింగ్ టు ఆల్ ఓవర్ ది స్టేట్. అంటే నాకు పర్టికులర్గా అని కాదు, ఎవరివేర్ అట్ వస్తుంది. నేను తీసుకున్న ప్రయారిటీస్లో అయితే ఈ టెన్యూర్కి అయితే నేను ఇరిగేషన్ ఇస్ నాకు ప్రయారిటీగా తీసుకున్నాను. చేనేత కార్మికుల విషయంలో మీరు తీసుకున్న చర్యల వల్ల వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ మారాయంటారు గతం కంటే? డెఫినెట్గా లివింగ్ స్టాండర్డ్స్ అనేది మారుతాయి. ఎందుకంటే ఆ రోజు 600 రూపీస్ యాన్ సబ్సిడీ మీద ఇక్కడే ధర్మంలో ధర్నా చేస్తుంటే అసలు ఎవరికి నో వన్ నోస్ అలాంటి ఒక స్కీమ్ తీసుకొని రావచ్చు అని కూడా తీసుకొని వచ్చి 600 ఇప్పించాను. ద కంటిన్యూస్ నెక్స్ట్గా ఉన్న టీడీపీ వచ్చి 1,000 రూపాయలు అయిపోయింది. 1,000 రూపాయలు అని చెప్పింది కానీ ఇది కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు. తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత విపరీతంగా ధర్నాలు, దీక్షలు ఇవన్నీ చేసి వాళ్ళ మీద సీఎం గారిని తీసుకొని వచ్చి ఆ రోజు అనౌన్స్ చేయించినాము. ఈరోజు దగ్గర 24,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తాను. డెఫినెట్గా అమౌంట్ యూస్ఫుల్ అనేది. అంటే ఇది ఏమంటారంటే ఒక వృత్తిని బతికించే కార్యక్రమం. ధర్మవరం అంటే ఒక చేనేత వృత్తి మీదనే బతుకుతున్న సందర్భం ఉన్నప్పుడు ఆ వృత్తిని బతికించాలి అనే ఆలోచన. అంటే బేసిక్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రతి పథకంలో కూడా ఈ కుల వృత్తులు బతకాలి అనేది ఒక ఆలోచనతో వెతుకున్నాం. ఎందుకంటే
ఇండియన్ మొత్తం సమాజం అంతా కూడా వృత్తుల ద్వారా కులాలు ఏర్పడాయి. ఈ కులాల ద్వారానే మళ్ళీ ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా కూడా రూపొందిస్తుంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని కులాలు కానీ ఇన్ని ఎక్కడ ఉండాలన్నమాట. సో ఆ కులాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్జీవం పోయాలి అంటే ఆ వృత్తులు బతకాలి. సో దానిలో భాగంగా వారందరికీ కూడా చేయించే కార్యక్రమం చేస్తారు. అనంతపురం జిల్లా అనగానే టక్కున 2 ఫ్యామిలీస్ గుర్తొస్తుంది సార్, మెయిన్గా జేసీఏను పరిటాల అంటారు. సో వారికి మీరు అంటే వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు వైసీపీలో ఉన్నారు. బట్ అటువంటి మ్యానీ ఏదైతే ప్రచారం ఉందో బయట దాన్ని అధిగమించేలాగా ఏదైనా ఉందా మీరు మీ ఐడియాస్? లేదండి, మేము మాకు జేసీ వాళ్ళ ఫ్యామిలీస్తో ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర ఇది 3వ తరం మాకు వాళ్ళకి సరిపోతుంది. మా అబ్బ తరం మా కేతిరెడ్డి రామరెడ్డి ఆయన సమితి దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ మా నాన్న, మళ్ళీ మేము, మా చిన్న కూడా తాడిపత్రి ఎమ్మెల్యే కావడం జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళతో మాకు ఫైటింగ్స్ ఉన్నాయి. అంటే ప్రోగా మీడియాలో కావచ్చు, రాజకీయ వ్యక్తిగతంగా అయిపోయింది. రాజకీయం వ్యక్తిగతంగా అయిపోయింది. సరే ఈ పరిటాల రవిను వీళ్ళంతా అంటే చేసిన మంచి కంటే ఈ హైప్ మీద దీని మీద వచ్చిన వాళ్ళు ఒక కమ్యూనిటీ ఆర్గనైజ్డ్గా వచ్చి అలా అయిపోయినారే తప్ప సిస్టంలో మేము ఇది చేసే మంచి అని చెప్పుకునేది లేదు. సో దాని తర్వాత ఈ మీడియాలోనో దీనిలోనో అలా రావడం జరిగింది. సో ఓల్డెస్ట్గా ఇక్కడ కొట్లాడుతాను 3 తరాలుగా కొట్లాడుతున్నాయంటే మాది తాడిపత్రులు చేసి వాళ్ళు ఒక 3-4 ఫ్యామిలీసే ఉన్నాయి డిస్టిక్లో. ఇప్పుడు ఈ పొలిటికల్ సిస్టంలో అంతా మారిపోయింది కదా, వ్యవస్థ అంతా మారిపోయింది. అంతా కొత్తగా వస్తున్నారు, యంగర్ జనరేషన్ వస్తున్నారు. యంగర్ జనరేషన్ యాస్పిరేషన్స్ పాలిటిక్స్ అనేది ఒక ప్రొఫెషన్గా చేస్తున్నారు. సరే ప్రొఫెషనల్గా వెల్ అండ్ గుడ్, దే కెన్ ఇఫ్ దే సర్వ్ బెటర్ దే సస్టైన్, అదర్వైజ్ దే గో బ్యాక్. సో ఇప్పుడైతే వెంజెన్స్ పాలిటిక్స్ లేవంటారు అంటే అరౌండ్ ఫ్యామిలీ మధ్య కానీ లేదంటే అనంతపురం జిల్లా వాళ్ళకు అసలు సంబంధమే లేదు. పత్రులకు వీళ్ళకి సంబంధం లేదు. దివాకర్ రెడ్డి సోగిల్ కూతలకి అట్లా మీడియా అటెన్షన్ డ్రా చేసుకోవడం కోసం అతను చేస్తుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి వీళ్ళ ఫ్యామిలీస్కి అసలు సంబంధమే లేదు. మా ఫ్యామిలీకి జేసీ వాళ్ళకి కొద్దిగా రిఫ్ట్ ఉంది కానీ వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఫ్యాక్షన్ చేసిన ఇదే మెంటాలిటీ ఏం లేదు. పట్టాలి ఫ్యాక్షన్ చేయలేదు, వాళ్ళు మాఫియా అడిగినారు. ఇక్కడున్న పరిస్థితులలో శత్రువు ఎవడో తెలియకుండా ఎన్నో ఆర్గనైజేషన్స్ నడిపించి వాళ్ళు ఫ్యాక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక గ్రామంలో 2 వర్గాల మధ్య ఉంటారు. 2 వర్గాల మధ్యలో నీ శత్రువు ఎవడో నీకు తెలుస్తుంది, నీతో ఎవరికి థ్రెట్ ఉంటుందో నీకు తెలుస్తుంది. కానీ మాఫియా అట్లా లేదు. సుబ్బారెడ్డి మీద వస్తాడు, ఎవడు చంపుతాడు, ఎవడు పోతాడు. ఆ కాలానికి అది చెల్లుబాటు అయింది, ఈ కాలానికి చెల్లుబాటు కావట్లేదు. కానీ మనుగడలో రాజకీయంగా మనుగడలో ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇంకా ఎన్నాలని వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ పేరు నీకు ఒక అవకాశం వచ్చింటే యూనిటీ టు ప్రూవన్ బై యువర్ సెల్ఫ్. ఒకసారి నీకు ఒక అవకాశం వచ్చింది అంటే నువ్వు అవకాశం తెచ్చుకోవడం కోసం, అవకాశం రావడం కోసం ఖచ్చితంగా మీ రాజకీయ ఫ్యామిలీ గురించి అదంతా ఉపయోగపడాలి. ఒకసారి నువ్వు వచ్చిన తర్వాత రాజకీయాలకి హూ ఆర్ యూ అండ్ వాట్ యూ డిడ్, దట్స్ అ బిగ్ క్వశ్చన్. నువ్వేం చేస్తున్నావు ప్రజలకు, నీ ఐడెంటిటీ ఏది? ఇంకా ఎప్పుడు ఒకటే ఐడెంటిటీని పట్టుకొని లాగుతారు. ఇప్పుడు వై కాంగ్రెస్ అంటే ఒకటే ఇందిరాగాంధీ ఇన్నాళ్ళని ఇందిరాగాంధీ చెప్పుకుంటావు. బికమ్ ఎంపీ, నీకు ఒక హోదా ఇచ్చిన తర్వాత హౌ వెల్ నువ్వు అపోజిషన్లో పార్టీ నడుపుతున్నావు అనేది ఇంపార్టెంట్. నీ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇఫ్ యూ ఫెయిల్ టు పర్ఫామ్, నువ్వు పర్ఫామ్ చేయలేకపోతే ఇట్ విల్ క్లోజ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. సో నేను ఆ పేరు చెప్పుకొని బతికే కాలాల మీద ఐ వోంట్ బిలీవ్. నీకు అవకాశం రానంత వరకు నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ కావాలంటే నేను పలానా వాళ్ళ కొడుకును అని చెప్పుకోవాలి. అయిపోయిన తర్వాత నీవెవరు, నీ సస్టైన్ ఏంటి, నువ్వు ఏ విధంగా ముందుకు పోతున్నావు అనేది నువ్వు చేసే పనిని బట్టి వాళ్ళకి మంచి పేరు రావాలి అంతే. నువ్వు పరిమాణంలో అయితే ఇంకో విధంగా వస్తాను, అది నీకు కుటుంబానికి చెడ్డ పేరు తెస్తావు, అన్ని విధాలుగా చేస్తాను. సో పరిటాల ఫ్యామిలీ ప్రస్తుతం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్, ఇటీవల మీ పార్టీ హిందూ గోరంట్ల మాధవ్ కానీ అంటే తోగుదత్తి వెంకటేశ్వర ఆప్తాడు ఎమ్మెల్యే ఆయన కానీ అలా పీరియడ్లో రక్తపాతం జరిగిన దగ్గర నుంచి అభివృద్ధి జరగలేదు, ప్రాజెక్ట్ రాలేదు, నీరు లేదు అనేది చాలా స్ట్రాంగ్ కామెంట్స్ అవసరమైతే చర్చకు రెడీ అని చెప్పారు. ఈ సేమ్ ఒపీనియన్ మీది కూడా ఆల్మోస్ట్? నేను ఇప్పటికీ చెప్తున్నాను, మేము ఇది చేసాము, ఈ పని చేసాము, మా టెన్యూర్లో మేము ఉన్నప్పుడు ఇది చేయగలిగినామని ఎవరైనా ఒకరికి చెప్పడానికి లేదు. ఇంకా దాని మీదనే బతికేస్తా అంటే ఎట్లయిపోతుంది? కాలం మారింది. ప్రజలు నువ్వెంత పొడుగు, నువ్వెంత హీరో, నాకేం చేసావనేది అడుగుతారు. హూ ఆర్ యూ అనేది అడుగుతారు. నువ్వు అది చేయనంత వరకు ఖచ్చితంగా గతం నేను ఎంటాడుతూనే ఉంటుంది. గతంలో మనం అంతా వివేకానంద శిష్యులమైతే వాళ్ళ అడుగు జాడల్లోనే మనం నడిచినాము, శాంతి కపోతులమైతే నువ్వు ఎన్ని చెప్పినా ఓకే. మనం ఏ విధమైన అడుగులు వేసుకుంటా ఈ ఎత్తుకు రాగలిగినాం అనేది కూడా చూడాలి.
సో అది నిజం. అనంతపూర్ జిల్లాలో జరిగిన అది వాస్తవం. నువ్వు చెప్పిండొచ్చు, నువ్వు ఇది చేసినాము మేమేం చేయలేదని. గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా మేమేమీ చేయలేదు అని చెప్పేసి? లేదు కదా. ఇంతమందిని చేసుకుంటా వచ్చినావు కాబట్టి నీకు ఆ స్థాయిలోకి నయానో భయానో ఆ స్థాయిలోకి రావడం జరిగింది. అంతే తప్ప మీరు చేసిన సేవా కార్యక్రమాల వల్ల అయితే కాదు. పరిటాల కాలంలో చాలా మంది ఫ్యాక్షన్ రాజకీయం చెప్తారు, బట్ మీకు మాత్రం వాళ్ళు ఫ్యాక్షన్ చేయలేదు, మాఫియా చేశారని చెప్తారు. మీ కోణం డిఫరెంట్ గా ఉంది. ఎందుకు అలాగ అంటారు? అదే చెప్పాను కదా, ఫ్యాక్షన్ అంటే ఊర్లో ఉన్న ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణ, శత్రువు ఎవరో తెలుస్తుంది, ఊర్లో ఎవరి నుంచి ముత్రేట్ ఉంటుంది. ఫ్యాక్షన్ అనేది రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య జరుగుతున్నది ఫ్యాక్షన్ అంటారు. మాఫియా అనేది అసలు సంబంధమే లేకోకుండా ఏ ఊర్లలోనో సుపారిచ్చి చంపించారు. ఇప్పుడు నేను సింపుల్ చెప్తా, మా ధర్మవరం ఏరియాలో ఆర్ఓసి అని పెట్టాడు, రీఆర్గనైజ్డ్ కమిటీ అని చెప్పి. ఇక్కడ చాలా మందిని చంపడం జరిగింది, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ అనుకోవచ్చు. ఇంకోటి ఏం పనుందని, ఎందుకు చంపించినారో కూడా తెలియదు, జస్ట్ ఊరికే చంపించడం జరిగింది. ఫ్యాక్షన్ అంటే మీకు నాకు గొడవ ఉండి చంపుకున్నారంటే ఒక రీజనబుల్ ఉంటుంది. సరే ఇద్దరికి గొడవే లేకుండా ఎవరో బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఇక్కడే కదా, ప్రతి ప్రాంతంలో కూడా ఆ విధంగా వాళ్ళ ఐడెంటిటీ చూపించుకోగలిగినారు అంతే తప్ప. ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఈరోజు ఇన్ని కంపులు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ పోలీస్ వ్యవస్థను కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది. అసలు చంద్రబాబును ఎంత అనుభవం మీద అంటారు అడ్మినిస్ట్రేటర్ అంటే ఇదంతా బుల్షిట్ అండి. అతను ఉన్నప్పుడు ఎంతమంది లీడర్లను చంపించుకుంటాడు, వాళ్ళ పార్టీ లీడర్లనే నక్సలైట్లు కావచ్చు, ఇంకోరు కూడా ఎంతమంది చంపింటారు చూడండి. ఈజ్ నాట్ అట్ ఆల్ అడ్మిషన్. ఏ విషయంలోనూ కూడా మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్లో తప్ప ఈజ్ ద కింగ్ ఇన్ దట్. ఇంకా మిగతా ఏ విషయంలోనూ కూడా ఈజ్ నాట్ అట్ ఆల్ లా అండ్ ఆర్డర్లో కావచ్చు, ఏ దాంట్లో కూడా అడ్మినిస్ట్రేటరే కాదు. అప్పుడు వదిలేండి, అప్పుడంటే నీకు సిస్టమ్ లేదు, ఇవి లేదు అనుకోవచ్చు. మొన్న 2016లో కూడా ఒక అతను చనిపోయి కదా, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర్ చనిపోతాను కొడుకు మంత్రి పదవి ఇచ్చే కదా. సో హీస్ అటర్ ఫెయిల్యూర్, హీస్ ఓన్లీ మ్యానిపులేటర్. అనంత జిల్లాలో జరిగిన హింసకు కానీ పోయిన ప్రాణాలకు కానీ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చేసిన చర్యలు కూడా కారణం అంటారా? చర్యలు తీసుకున్న ఒక సమస్యను మొగ్గులో తుంచేయడం వేరు, ఆ చెట్టుకు నీళ్లు పోయడం వేరు. అది పెరుగుతుందని తెలిసి, అది ఎప్పటికైనా చుట్టుకుంటుందని తెలిసి ప్రజాస్వామ్యంలో చేయలేక మరి చంద్రబాబు బలహీనతలో లేకుంటే ఇంకోటి ఆ రోజు వాళ్ళు మందలించకపోవడం కూడా ఈ విధమైన కారణం కావచ్చు. ఇక్కడంతా మాఫియానే జరిగింది. ఇక్కడైతే ఫ్యాక్షన్ మర్డర్స్ అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు. మా దాంట్లో ధర్మవరం నియోజకవర్గంలో ఫ్యాక్షన్ మర్డర్స్ అని చాలా తక్కువ. అన్ని బయట నుంచి వచ్చి ఎవడో వచ్చి చెప్పి వినేది అనమాట, సుపారీ కేసులు. సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురించి నేను విన్నది ఏంటంటే, ఆయనకి ఎవరైనా ఎదురు చెప్తే నచ్చదు, అవసరమైతే ఎదురు చెప్పిన వ్యక్తి కేసులు పెట్టించడానికి కూడా వెనకాడరు అనే ఎలిగేషన్ విన్నాను సార్. ఇది ఎంతో నిజం ఉందో మీరే చెప్పారు. ఎదురు చెప్పడానికి అంటే ఏముంటుంది నాకు తెలిసి అయితే, నాకు ఎదురు చెప్పుకోవడానికి నాకు అతనికి ఏమి పెద్ద సమస్యలు ఏముండదు. కేసులు పెట్టడానికి కారణం లేకుండా అయితే ఎవరు కేసులు పెట్టారు. సో నాకు ఎదురు చెప్పినాడని కారణం మీద అయితే కేసులు రిజిస్టర్ చేయరు కదా ఎక్కడైనా కానీ. ఈ క్రమంలోనే రమాకాంత్ అనే డిఎస్పీని మీరు అంటే ఆయన గతంలో ఆయన సీఏగా పనిచేయడం జరిగింది, ప్రమోషన్ మీద. తర్వాత అక్కడ వేరే చోటుకి వెళ్ళి పనిచేయడం, ప్రమోషన్ మీద మళ్ళీ ఇక్కడ మీరు తెప్పించు మీదే దగ్గర పెట్టుకున్నారు. ఇటీవల ట్రాన్స్ఫర్ వచ్చినా కూడా మార్చలేదు. సో ఆయనతో ఉన్నటువంటి బాండింగ్ వల్లే కొంత అట్లా ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక సింపుల్ విషయం చెప్తా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ బాండింగ్ నా బాండింగ్ అనేది ఏముండదు. ఎవడు తప్పు చేసినా వాళ్ళని ఏపిస్తారు మా ముఖ్యమంత్రి గారు. నేను సింపుల్ విషయం చెప్తా, అసలు ఈ గవర్నమెంట్ రాకముందు మా వాళ్ళైతే నిజంగంటే కూడా చాలా కసితో కోపంతో తెలుగుదేశం వాళ్ళు చేసిన చర్యలకి విపరీతమైన కోపంతో ఉంటుంది. ఓవరాల్ ఇక్కడే కాదు, మొత్తం స్టేట్ అంతా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్లో చాలా టఫ్గా వ్యవహరించినాడు. ఎంత అంటే అంత టఫ్గా. ఎక్కడే కానీ ఒక ఇన్సిడెంట్ జరగకూడదని. ఈరోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ కానీ, క్రైమ్ ఇన్సిడెంట్ కానీ అనంతపూర్ జిల్లాలో ఇంతవరకు జరిగిందో చెప్పండి. ఇంతవరకు ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్, మర్డర్ ఇన్సిడెంట్ కూడా జరిగిందా లేదా కనుకోండి, ఎక్కడా జరగలేదు. సో ఊరికనే కదా, తెలుగుదేశం పీరియడ్లో చాలా మంది కూడా మర్డర్ కావడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ 2 ఏళ్ల సమయంలో ఒక్క మర్డర్ అయినా జరిగింది? ఐ కెన్ టెల్ యూ వెరీ ఫ్రాంక్ గా, ఎక్కడే కానీ ఒక్క మర్డర్ జరగలేదు. పొలిటికల్ మర్డర్స్ అంటే ఎక్కడే కానీ జరగలేదు. సో పోలీసులు వ్యవస్థ అనేది చాలా టఫ్గా ఉంటున్నారు. ప్రతిదీ కూడా వెరీ మైక్రో లెవెల్లో చూస్తున్నాడు. సో మన తేడా లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడే లేదు. కరప్షన్ ప్రాక్టీసెస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అవినీతి ఆరోపణలు కానీ, అవినీతి కానీ, కరప్షన్ కానీ, క్రైమ్ విషయంలో ఎంటర్టైన్ చేస్తుంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ ఉంటుంది. పోలీసులకు బాగా ఫ్రీడమ్ ఇవ్వటం వల్లే కర్నూలులో అబ్దుల్ సలాం లాంటి కుటుంబం
వాళ్ళు ఇష్టం రాజ్యంగా సిఎస్ సదస్సు ఎవరైనా కావచ్చు వ్యవహరించడం వల్ల చనిపోయింది అనేది కూడా ఒకటి సార్. ఇది ఇండైరెక్ట్ గా అట్లేం లేదు. ఇట్స్ అంటే ఒక క్రైమ్ కంప్లైంట్ వచ్చినప్పుడు టు మై నాలెడ్జ్ అంటే నాకు తెలిసిన విషయం, దాంట్లో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు, ఒక పోలీసు ఇతన్ని పిలిచినాడు, ఇతను హరాస్ చేసినాడు. అంతకుముందు కూడా ఇతని మీద కేసెస్ ఏవో ఉన్నాయి పిలిచినాడు. పిలిచిన దాని ప్రకారం అంతకుముందు ఫస్ట్ కేసు అప్పుడు కూడా అతని ఏదో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినాడు సలాం మీద. సో మరి ఎందుకు భయపడినాడో తెలియదు, కానీ ఆ విధంగా ఒక భయంతో ఆ విధంగా చేస్తున్నాడు తప్ప పోలీసులు ఇచ్చిన ఫ్రీడమ్, పోలీసులు ఎక్కడైనా కానీ పోలీసుల మీద ఏ ప్రభుత్వమైనా కానీ కేసులు కట్టించినది కానీ వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయితే వాళ్ళ మీద బెయిల్ క్యాన్సిల్ దానికి మళ్ళీ అప్పీల్ పోవడం కానీ ఎక్కడైనా చూసినారు, ఎక్కడే కానీ ఉండదు. ఈరోజు పోలీసులు బాధపడుతున్నారు ఎక్కడే కానీ మా మీద ఇట్లా లేదు అని చెప్పేసి. సో అలాంటివి ఎక్కడా జరగలేదు, నిష్పక్షపాతంగా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా. అతను ఎందుకో భయపడినాడు, ఎందుకంటే అంతకుముందు జరిగిన దానిలో కూడా ఇలాగేమన్నా నన్ను ఇబ్బంది పెడతారని భయంతో అతనితో పాటు పిల్లల్ని కూడా, ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్, అతనితో పాటు పిల్లలు కూడా చనిపోవడం చాలా బాధాకరం. డెఫినెట్గా వాళ్ళకు ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా పోలీసులు మళ్ళీ వేయడం కూడా చాలా రేర్ ఇన్సిడెంట్. అలాంటిది కూడా చేసినారు, అట్లా దానికి దీనికి సంబంధం లేదు. అంటే అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ కొంత ప్రభావం చూపెట్టింది అందరికి తెలిసిన విషయం. బట్ సేమ్ అంటే వాళ్ళు ఓటమికి చెందినప్పుడు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పుడు కూడా ఎవరైతే గెలిచిన వాళ్ళు ఆ ప్లేస్లో గెలిచిన వ్యక్తులు అవుతున్నారు, లైక్ అంటే ఈ జిల్లాలో ఉన్నారు, సేమ్ వాళ్ళు వ్యవహరించిన తీరే వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా అనే వాదన కూడా టాక్ విన్నాను. మా చిన్న అడగదు, మా పెద్దారెడ్డి చిన్న అడగల, కానీ అది వాళ్ళు వ్యవహరించేది మాకు వాళ్ళకు మేము దగ్గర చెప్పాను ఇంతకు 30 years నుంచి కానీ వాళ్ళు ఎఫెక్ట్ చేసేంత ప్లేసెస్ కూడా ఏం పెద్దగా లేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ప్లేసెస్ ఏం లేదు. వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుందో మా ప్రభావం అంతే ఉంటుంది, వాళ్ళది ఇదేం కాదు. కానీ పొలిటికల్ సినారియోస్లో కరెక్షన్స్ చేసుకుంటూ పోవాల్సిందే తప్ప వాళ్ళలాగా మనం చేయాలా ఇది చేయాలా అనేది ఎక్కడ ఉండదు. నాకు తెలిసి మా చిన్న అయితే ఆ విధంగా చేసే కార్యక్రమం అయితే ఎక్కడ చేసింది. నాకు పర్టికులర్గా ఏదైనా ఉంటే కానీ మీరు నాయకునే మా చిన్న అడగాలి. సో ప్రభుత్వ శాఖల్లో కానీ లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్ విషయంలో కానీ ఎక్కువ ఒక సామాజిక వర్గానికి మాకు చెందిన వాటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తున్నారు, పోస్ట్ అన్ని కూడా వాళ్ళకే వెళ్తుంది అనేది ప్రధాన అలిగేషన్ సార్. ఇది మీరు కాదని, ఎందుకంటే కానీ లిస్ట్ వైజ్ గా చూసినా సరే ఎక్కువ ఒక సామాజిక వర్గం లైక్ సో టు స్పీక్ మీ సామాజిక వర్గం అనుకుంటారు. సో ఇది బలంగా వినిపిస్తుంది, టీడీపీ నుంచి బలంగా వినిపిస్తున్న వాదన ఇది. అవును, అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. పోయినసారి ఇదే వాదన చౌదరీస్ వర్సెస్ కమాస్ వర్సెస్ ఆల్ కమ్యూనిటీస్ ఏకమే. ఇది మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలిసిన విషయం. ఆ విధంగా అయినారు కాబట్టి మాకు అంత అబ్సల్యూట్ మెజారిటీ, అంటే వాళ్ళ యొక్క ఆర్గన్స్ కానీ వాళ్ళ యొక్క అట్రాసిటీస్ కానీ దీళ్ళ మీదనే ఎక్కువగా అయినారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నదన్నమాట. దాన్ని దృష్టిలో ఉంచుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు లేదు మనకు ఆ బ్రాండ్ పడకూడదనే ఉద్దేశంతో, ఆ బ్రాండింగ్ పడకూడదనే ఉద్దేశంతో ప్రతి దానిలో కూడా ఇచ్చిన క్యాబినెట్ గ్రూప్తో సహా మొదలు పెడితే ప్రతి చోట కూడా మోర్ దెన్ 50% కంప్లీట్ క్యాబినెట్ గ్రూప్ పక్కన పెట్టారు సార్. అందరికీ చాలా బాగా ప్రతి చోట చేసినట్టే ఇంకెక్కడ చేయలేదు చెప్పండి. గవర్నమెంట్ ఆఫీస్ రిక్రూట్మెంట్స్ కానీ ప్రభుత్వ శాఖల్లో మెయిన్ హెడ్స్ కానీ ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, రిక్రూట్మెంట్స్ లలో ఎవరి రోలు ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ మీరు రాసే ఎగ్జామ్స్, రిజర్వేషన్స్ ఇన్ జనరల్లో ఉన్న దానిలో ఓసీలు వస్తారు, ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఆ రిక్రూట్మెంట్ మనం ఏం చేసే నామినేటెడ్ పోస్టులలో అంటారు. నామినేటెడ్ పోస్టులలో మేము 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చినాము, మొత్తం బీసీలకే కాబట్టి ఓసీలకే పెట్టలేరు కదా, రెడ్లనే పెట్టలేరు కదా. సో హౌ కమ్ అంటే ఊరికే ఒక అలిగేషన్ తప్ప దీనిలో ట్రూ అనేది ఎక్కడ లేదు. కార్యకర్తల్ని మనోభావాలు గౌరవించడంలో వాళ్ళని కాపాడుకోవడంలో కేసిరెడ్డి వెంకటరామరెడ్డి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఫార్వర్డ్గా ఉంటారు అనేది ఇది మీ ఫాదర్ నుంచి వచ్చింది సార్, లేదంటే మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటారు? మాకు వాళ్ళే అసెట్, కార్యకర్తలు అనే వాళ్ళు మాకు అసెట్. బేసిక్గా ప్రతి విషయంలోనూ కూడా నన్ను ముఖ్యమంత్రి ఎలా నమ్మినాడు, నేను గ్రామాల్లో కావచ్చు ఊళ్ళలో కావచ్చు వాళ్ళే నమ్ముకుంటాను, వాళ్ళతోనే మేము ఏదైనా కానీ ఉంటాను. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ బాధపడుతున్నారు, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మా రోల్ ఏంది ఎక్కడ కనపడటం లేదు అనేది మా వాళ్ళ నుంచి ఉన్న బాగా అతిపెద్ద అలిగేషన్స్. ఎందుకంటే బేసిక్ ఒక లీడర్షిప్లో తన వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నాడా లేదా అనే దానికంటే అభిమానం ఆత్మాభిమానం ఇంపార్టెంట్. ఈరోజు గ్రామాల్లో ఉన్న వాళ్ళలో మన చేతి నుంచి ఒక 10 రూపాయలు సాయం చేయాలన్నా, 10 మందికి పెన్షన్లు ఇప్పించాలన్నా, 10 మందికి ఏదైనా సాయం చేయాలనుకున్నప్పుడు ఆ హెల్ప్ చేయలేకపోతున్నాము. అదంతా ఎవరో ఒక వ్యవస్థ ద్వారా జరిగిపోతుంది అనేది మాకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. ఈరోజు లేదు మనం అంటే రెండోది మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టినారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు మా వాళ్ళకే చేయాలా అవతల వాళ్ళకి చేయాలా. ఈరోజు మన ప్రభుత్వం అట్లేదు, ఎవరైతే అర్హత ఉందో అందరికీ చేయాలంటున్నారు.
సో దీంట్లో బాధించబడ్డవాడు ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మేము చాలా ఇబ్బంది పడతాను, మాకు ఇదే నా సమస్య ఇది ఇదని వాళ్ళు చెప్తున్నారు. సో మన గవర్నమెంట్ పాలసీ అట్లా లేదు. నాకు చెడు చేసిన వాళ్ళు, నా చెడు కోరుకునే వాళ్ళకు కూడా మనం మేలు చేయాలనేది గవర్నమెంట్ యొక్క పాలసీ. సో ఆ విధంగా చేస్తున్నాం. అంటే గ్రామాల నాయకత్వంలో ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు అయితే పాపం మాకు కాకుండానే పనులు జరిగిపోతున్నాయని ఒక బాధ అయితే చేస్తున్నారు. అంటే మాకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయని. కానీ మన పాలసీ అట్లా కాదు. సో అందరికీ చేయాలి అని ఉన్నారు కాబట్టి యూ నీడ్ టు అడ్జస్ట్ అని చెప్పేసి ఒక 6 months లో మేబీ మీరు స్టార్టింగ్ లో ప్రమాణ స్వీకారానికి ముందు మీ అధినేత మీ బాధ్యత చెప్పారు, అంటే పునర్వ్యవస్థీకరణ జరగచ్చు, అంటే అందరికి అవకాశం వచ్చింది అని చెప్పారు. సో ఈసారి పునర్వ్యవస్థీకరణలో మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మంత్రి ప్లేస్ భర్తీ అవకాశం అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన ఫస్ట్ టైమే ట్రై చేసిన, అంటే ముందు ప్రమాణ స్వీకారం అప్పుడే బాగా మీ అటెంప్ట్స్ బాగా గట్టిగా చేశారని విన్నాము. మంత్రి ప్లేస్ దక్కించుకోవడం సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మాత్రం మీకు దక్కలేదేమో అనిపించింది. ఇట్లా అంటే బేసిక్ ఏంటంటే పార్టీ తను కూడా అన్ని కాంబినేషన్స్ చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా కాంబినేషన్స్లో చూసుకొని తీసుకున్న డెసిషన్ కాబట్టి, సో వాట్ ఎవర్ డెసిషన్ ఏదైనా సరే, సో ఆస్పిరేషన్స్ అనేది అందరికీ ఉంటాయి. దాంట్లోకి అందరికీ ఎమ్మెల్యే కొత్తగా అయిన వాళ్ళకి ఉంటుంది, 2వ సార్లు అయినట్టు 5వ సార్కి అయిన వాళ్ళకి ఉంటుంది ఆస్పిరేషన్. అదొక కళ కాబట్టి, డ్రీమ్ కాబట్టి, ఒక క్యాబినెట్లో ఉండాలా, తన ప్రొఫైల్స్కి న్యాయం చేసే విధంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు నా ప్రొఫైల్ ఎమ్మెల్యే ప్రొఫైల్ కాబట్టి దాన్ని సాటిస్ఫై చేసే దాని వరకు ఉంటుంది. సో ఏదైనా అప్గ్రేడేషన్ ఉంటే దాని తర్వాత ఎందుకు అడిగానంటే జగన్ కి దగ్గరగా ఉన్న వ్యక్తులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారని, ఎందుకంటే జగన్ గారు ఏం చెప్పినా కూడా వెంటనే పాటిస్తారు, మిస్ కాదన్నట్టుగా ఆ ఉద్దేశంతో అడిగాను. అంటే ఎవ్రీథింగ్ అధ్యక్షుడు ఏం చెప్పినా మనం పాటించాల్సిందే, దానికి దేర్ ఇస్ నో డివియేషన్ ఇన్ ద. కానీ ఆయన సమీకరణాన్ని చూసుకొని చేసే నిర్ణయం కాబట్టి, సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ దట్. సో వస్తే వెళ్ళదు, లేకుండా వెళ్ళదు. మీరు రావడానికి అంటే గెలవడానికి కారణమైనటువంటి వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని విడిపోయారు, అంటే చాలా దగ్గరగా ఉండి మీ బాధ్యతలు మోసిన వ్యక్తులు కూడా కొంతమంది బయటకు వెళ్ళారని కూడా విన్నాను సార్. ఇది అంటే మీ వైఖరిలో తేడా రావడం వల్ల వెళ్ళిపోయారంటారా, ఇంకేదైనా రీజన్ ఉందంటారా? లేదు, నా దగ్గర నుంచి పెద్దగా విడిపోయిన వాళ్ళంటూ ఏమి ఉండరు. ఎందుకంటే అది వాళ్ళ ఇది తప్ప విడిపోయాల్సిన అవసరం కూడా ఉండదు. నేను మామూలుగా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ అంటాను, ఇది చేస్తా అనుకుంటాను. పర్సనల్గా కొన్ని రోజులు టచ్లో ఉండకపోయి ఉండొచ్చు, అంతకంటే వేరేది నథింగ్. ఒకరు విడిపోవడానికి కానీ ఇంకోటి కానీ 10 కారణాలు అంటూ అనంత జిల్లా రాజకీయాల్లో ఏదైతే ఇప్పుడు వరకు సోకాల్డ్ పాలిటిక్స్ ఆ ఇద్దరు ఫ్యామిలీస్ కాకుండా కేతిరెడ్డి ఫ్యామిలీ ఇంకా ప్రభావవంతంగా అయ్యే అవకాశం ఉంది, దాని తగ్గట్టుగానే కేతిరెడ్డి పెద్దరెడ్డి గారు లేదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించిన ఒక 3 నియోజకవర్గాలను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే ఫ్యామిలీ ఏదంటే మాది. ఎవరు కూడా తాడిపత్రి, సింగనమల, ధర్మవరం, ఇంకెవరూ లేరు నాకు తెలిసి. మిగతా వాళ్ళందరూ పేరు గొప్ప 3 నియోజకవర్గాలు నేరుగా ప్రభావితం చేసే పరిస్థితి ఉన్న కాన్స్టిట్యున్సీస్లలో మేము ఉన్నాం. తాడిపత్రి మా చిన్నాన్న ఉన్నాడు, సింగనమల అనే దాంట్లో 2 మండల్స్ మా ఓన్ మండల్సే ఉన్నాయి, ధర్మవరంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇక్కడ 20 ఏళ్ళుగా చేస్తాను. సో మాకంటే పొలిటికల్గా ఎఫెక్టివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉండొచ్చు, ఇది పోతుండొచ్చు, ఇంకా ఇంతకుముందు చెప్పిన తాతల గారి పేర్లు చెప్పుకుంటూ పోతుండొచ్చు. అట్ ప్రజెంట్ ట్రెండ్లో లేదు. నేను ఎర్రగొడ్డం అనగానే పక్కన తుంపర్తి కూడా గుర్తు వస్తుంది. అక్కడ కొంత అంటే మీరు అక్కడ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఇళ్ల పట్టాలకు సంబంధించి అక్కడ ల్యాండ్ తీసుకోవడం విషయంలో కొంత మీరు వాళ్ళ వైపు ఉండి పోరాటం జరిగింది. బట్ అది అంత కష్టపడినటువంటి వెంకటరామరెడ్డి అక్కడే కొంత ఏదో ఒక పెద్ద ల్యాండ్ అసైన్ ల్యాండ్ తీసుకున్నారు, అంటే తన యొక్క జాకచక్యం తన పొలిటికల్ పవర్ ఉపయోగించుకొని దక్కించుకున్నారు అనేది ఒక ఆల్మోస్ట్ అది మోర్ దాన్ 80 acres అని విన్నాను సార్ నేను. అది మరి అది ఎంతవరకు వాస్తుందో లేదో మీరే చెప్పారు. అందులో మొత్తం ఆటలండి అవన్నీ అక్కడ దగ్గర ఒక 35 acres తీసుకున్నారు వాస్తవంలో. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆ రోజు ఉన్న భూములు వచ్చేసి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంటారు, ఇది రైతుల దగ్గర నుంచి మేము ప్రైవేట్గా కొన్న భూములు, దానికి దీనికి వ్యవహారమే లేదు. ఇక్కడే కానీ ఒకటి దగ్గర నుంచి పీక్కోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే ఇప్పుడున్న సిస్టంలో ఎవరే కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఆ రోజు ఖచ్చితంగా ఆ ఇల్లు పోయిన రైతులకు న్యాయం జరగాలి, వాటి గురించి ఫైట్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ 2013 ప్రకారం డబ్బులు డిపాజిట్ చేసినా మేమేం చేయలేము అనే పరిస్థితుల్లో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి సబ్సిడీగా దాంట్లోకి సాటిస్ఫై ఏ విధంగా చేయాలని ఇంకో చోట్ల వాళ్ళకు భూములు ఇప్పించే కార్యక్రమం చేస్తుంది తప్ప నోవే మేము పర్సనల్గా తీసుకున్న రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఆ భూమికి అసలు సంబంధం లేదు. మేము ఇది వ్యవసాయం కోసం చేసుకున్నాము తప్ప
అది వాళ్ళు నాన్ అగ్రికల్చర్ హౌసింగ్ రెసిడెన్షియల్ కాలనీస్ కోసం చేశారు. సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జనాలకు దగ్గరగా ఉంటారు, ఎప్పుడు పిలిచినా వెంటనే స్పందిస్తారు. నేను ఇక్కడ కింద బయట కూడా చూడడం జరిగింది, ఫిర్యాదు నమోదు చేసుకోవడానికి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. వెంటనే గుడ్ మార్నింగ్ దర్శనం ద్వారా కలవటం కానీ, దగ్గర ఇంటర్ అవ్వడం కానీ, సమస్యలు పరిష్కరించుకోవడం కానీ ఇదంతా చేశారు. బట్ ఇంకో కారణం ఏంటంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు బెంగళూరు వెళ్తారు, పబ్స్కి వెళ్తారు, కొంచెం హడావడి అదంతా ఉంటుంది అని కూడా వినంటారు. ఇది ఉందా? ఐ లివ్ మై ఓన్ లైఫ్ స్టైల్ అండి. అంటే బేసిక్గా ఎక్కువ టెన్షన్స్ కానీ ఎక్కువ లోడ్ కానీ నేను తీసుకోవాలి. అంటే బేసిక్గా మంత్లీ ఒక చోట ఎక్కడికో చోటుకి వెళ్ళడము, ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. క్లబ్స్ కానీ నేను బెంగళూరు తీసుకున్నట్టే క్లబ్స్ అంటే నాకు మందు దాకా అలవాట్లేదు, ఇంకో అలవాట్లేదు. సో వి గో ఫర్ హిల్ స్టేషన్స్కో ఎక్కడికో వెళ్ళి ఒక 2-3 days ఉండేసి వస్తుంటారు. లేకుంటే ఈ పొలిటికల్ లైఫ్లో మాకు కూడా ఫుల్ బిజీ అయిపోతా ఉంటాం కాబట్టి ఈ షుగర్ లెవెల్ ఇవన్నీ వస్తాయి భయంతో అలాంటి యాక్టివిటీ చేస్తాను. దట్స్ నథింగ్ అదర్ దెన్ దట్. సార్ అనంతపురం అంటే అనంతపురం జిల్లాలో చాలా మంది ప్రముఖ నేతలు ఉన్నారు, చాలా మంది ప్రభావం చూపెట్టిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కానీ అందరూ కూడా ఎందుకు అనంతపురం కేంద్రం మీద దృష్టి పెడతారు అనేది ఒక ఉంది సార్. అది దానికి ఏంటి, అది ఎకనామికల్ సోర్స్గా మార్చుకోవడం కోసం ఇంకేదైనా రీజన్ ఉందా? లైక్ జేసీ ఫ్యామిలీ కానీ, లేదా పర్యటన ఫ్యామిలీ కానీ, ఇంకా ఫ్యామిలీ కానీ, లైక్ మీ ఫ్యామిలీ కూడా తీసుకోవచ్చు, అనంతపురం మీద ఫేమస్ ఫోకస్ పెడతారు అనేది ఒకటి ఉంది. ఏం లేదు, మేము ఎప్పుడు ఇన్వాల్వ్, నేను అసలు అనంతపురకే పోలేదు. మీటింగ్ ఉంటే తప్ప పోతా అంటాను, మేము కూడా మీటింగ్లో తప్ప పోతాం. బేసిక్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి దట్ ఈస్ ఫర్ ఎవరి వన్. ఎవరైనా వచ్చి ఉంటారో ఆఫీసుల పనికి అక్కడే ఉండాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద నేను చూసిన దాంట్లో ఎవరు చాలా తక్కువ మంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఇల్లు పెట్టుకొని ఉంటారు. అంటే ఆ కల్చర్ ఎందుకో కానీ ఇప్పుడు బీకే పార్తా ఉన్నాడు, అతను అనంతపూర్లో ఉంటాడు, పుట్టపర్తి అతను ఉంటాడు, అనంతపూర్లో ఉంటాడు. ఈ విలేజెస్లలో ఉండలేక వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. నాకు మొదటి నుంచి నాకు కానీ మా చిన్నాన్న వాళ్ళు కూడా తిరుమలలో ఉంటారు, పక్కనే తాడిపత్రిలో పోతూ ఉంటారు. అనంతపురం హెడ్ క్వార్టర్స్ బేస్ చేసుకుంటాం. రాజకీయాల్లో అంటే మనకు రాయలసీమ ప్రాంతాలకి మిగతా ప్రాంతాలకు ఉన్న తేడా తెలంగాణలో ఉంటారు వాళ్ళు ఎవరు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, అందరూ హైదరాబాద్ నుంచి పాలిటిక్స్ చేస్తుంటారు. డోర్ టు డోర్ కానీ ప్రజల్లోకి ఇంత సమస్యల మీద కానీ గ్రూప్ రాజకీయాలు కానీ వర్గ రాజకీయాలు కానీ ఆ ప్రాంతంలో ఉండవాలి చేయడం. సో మనం ఎప్పుడైతే ఈ గ్రూప్ రాజకీయాలు లేకుంటే వర్గ రాజకీయాలు ప్రతి ఒక్కరికి ఉండాలి, మన గుంపు కోసం మన వాళ్ళ కోసం ఉండాలనుకున్న వాళ్ళు లోకల్గానే ఉండి రాజకీయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు యాక్సెసిబుల్గానే ఉంటాం. అనంతపూర్లో ఉన్న వాళ్ళు ఎవరో సోబర్గా ఏదో వీళ్ళందరూ ఒక గాలి వచ్చిందని గెలుస్తూ ఉంటారు, లేదంటే ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, పోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర పోయేవాడే ఉన్నాడు. ఇదనుకో వాళ్ళ దగ్గర ఉంటాడు. మా పరిస్థితి అట్లా లేదు. ఉన్నా లేకున్నా వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఎవరిగా. మేము ఇదే ప్రొఫెషన్లోనే అందరికీ ఆన్సరబుల్గానే అందరి యొక్క సమస్యలు తీరుస్తూనే పోతూ ఉండాలి. ప్రత్యేక హోదా అనేది చాలా కీలకం అనిపిస్తుంది సార్. ఎందుకంటే 5 years పాటు ప్రతిపక్షం ఉన్నప్పుడు వైఎస్ జగన్ చేసినటువంటి పోరాటం చాలా అంటే దీక్షలో పెడతారు కానీ చాలా దాన్ని మూమెంట్ ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తామన్న అని చాలా బలంగా హామీ ఇచ్చారు. ఆ రిజల్ట్ కూడా అలానే వచ్చింది. బట్ ఎలక్షన్ వన్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ అంశాన్ని చాలా వదిలేసారేమన్న ఫీలింగ్ బలంగా ఉంది సార్. అపోజిషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ కూడా అదే మెయిన్గా అలిగేట్ చేస్తుంది. ప్రత్యేక హోదా కూడా మనం చెప్పినాం ఒక అంటే కాంప్రమైజ్ నాన్ కాంప్రమైజబుల్గా ఫైట్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని చెప్పేసి ఆ రోజు టీడీపీని మేము టార్గెట్ చేసుకున్నప్పుడు కూడా యు ఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ ఇన్ దట్. మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని అడగండి అని చెప్పి. ఈరోజు వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. అంటే ఎన్డీఏ కూడా నాకు తెలిసిన దేశ చరిత్రలో ఎవ్వరే కానీ ఒక ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చి ఆయన ప్రధాని అయిన తర్వాత 2వ టర్మ్ బయటికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేసి మోడీకి ఇన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి మనల్ని పట్టించుకోవటం లేదేమో, అది కన్నా అయిపోయింటే కన్నా ఖచ్చితంగా మనం వాళ్ళని ఏదో విధంగా స్క్వీజ్ చేసి వాళ్ళని ఏదో విధంగా మనం యొక్క అవసరాన్ని ఉపయోగించుకోవాలైనా తెచ్చుకుందాము అని చెప్పి చెప్పారు. అంటే ఎవరికైనా ఇట్స్ హర్టింగ్. నిన్ను కలిసి వచ్చిన తర్వాత నువ్వు చెడిపోయింటే బాగుండు అని కోరుకునే పద్ధతిలో మాట్లాడడం. అంటే ఎందుకంటే హీరోస్ ఆ రోజు అడిగినప్పుడే బికాస్ హీఈస్ వెరీ మచ్ స్ట్రెంగ్త్ అతనికి ఉంది కాబట్టి మన అవసరం లేదని. ఎక్కడైతే రీజనల్ పార్టీస్ యొక్క రోల్ ఎప్పుడైతే ఎలా ఉంటుందంటే ఒక నేషనల్ పార్టీ పైన గవర్నమెంట్ లేకి నువ్వు లీడ్ చేయాలనుకున్నప్పుడు నీ యొక్క స్టేక్ కానీ నీ యొక్క అవసరం కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నీకు బెండే వస్తారు. ఆల్ ది ఎన్డీఏ ఉన్నప్పుడు కావచ్చు, యూపీఏ ఉన్నప్పుడు కావచ్చు, ఇంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు కావచ్చు, ఈ రీజనల్ పార్టీస్ యొక్క క్లెయిమ్ అప్పుడు చెల్లుతుంది అనమాట, వాళ్ళ డిమాండ్స్ కానీ ఏదైనా.
ఇప్పుడు ఎప్పుడైతే ఆ నేషనల్ పార్టీకే ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ వచ్చినప్పుడు వీళ్ళ క్లెయిమ్ అనేది వీళ్ళ స్టేక్ అనేది ఉండదు. సో సంఖ్యాపరంగా మీ వాదన కరెక్ట్ అయినప్పుడు కూడా మీరు ఏదైతే ఇచ్చారో హామీ అది మరి మిస్ప్రామిస్ గా మిగిలిపోయే జనాల్లో కొంచెం ఒక వీఆర్ నాట్ అట్ ఆల్ డైల్యూటింగ్, వీఆర్ నాట్ అట్ ఆల్ డీవియేటింగ్ ఇన్ దట్. ఖచ్చితంగా వాటిని అడగాలి, వాటిని సాధించుకోవాలనే ఒక ప్రక్రియ చేస్తూనే ఉన్నాం. నేను రిపీటెడ్ వే మేము చంద్రబాబు నాయుడు లాగా ఫస్ట్ హోదా వద్దని, ప్యాకేజ్ వద్దని, హోదా అని మల్టిపుల్ ఆప్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వటం లేదు. మాకు ఇది కావాలి, వాట్ బెస్ట్ కెన్ బి డన్ అనేది మా యొక్క క్లెయిమ్ కానీ మా యొక్క ఆర్గ్యుమెంట్ కానీ. సో డెఫినెట్గా ఏదో ఒక సందర్భంలో అయితే మా యొక్క అవసరం ఉండి ఖచ్చితంగా సాధించుకుంటాం. వచ్చుద్ది అనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు సాధించగలనుకుంటున్నారా? మీకు తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి అంటే మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అది కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాము. అంటే వద్దనైతే చెప్పటం లేదు కదా, రావాలని కోరుకుంటున్నాము. సో దాని విధంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం కన్విన్స్ చేయాలి. బికాజ్ ఈ రోజున రెవెన్యూ లాస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ కరోనా టైంలో వచ్చిన జిఎస్టీలలో ఉన్న సమస్యలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ రావాల్సిన రెవెన్యూ సరిగ్గా లేదు, ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా ఇది ఒక్కటే సొల్యూషన్ అనేది బాగా గట్టిగా కోరుకుంటున్నాం. అంత మంచి జరుగుతుంది. సో యంగ్స్టర్స్ కి అంటే మీరు యంగ్స్టర్ గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో కాస్త వస్తూ యంగ్స్టర్ అంటే మీరు అనుకోవాలి, ఎవరైతే పాలిటిక్స్ లో రావాలి అనుకుంటున్నారు కొత్త యువత మంది కానీ కలిసి పని చేయాలని వాళ్ళకి ఇచ్చే మీరు సందేశం ఏంటి? మామూలుగా లైక్ డెఫినెట్ గా యూనిట్ బి సర్వీస్ ఏంటంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే మీరు పీపుల్కి యాక్సెసిబిలిటీ ఉండి వాళ్ళ నీడ్స్ అండ్ డీడ్స్ తీయాలనుకుంటేనండి. దీంట్లో దర్బార్ కానీ మీరు వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి అయితే ఈ ప్రొఫెషన్ ఎన్నుకోవద్దండి. నేను ఎమ్మెల్యే అనే ప్రొఫెషన్ కావచ్చు, సర్పంచ్ అనే ప్రొఫెషన్ కావచ్చు, ఎనీ ప్రొఫెషన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నువ్వు 10 మంది చేత ఎన్నుకోబడినప్పుడు, 10 మంది నీ నమ్మకం నీవు బాగు చేస్తావు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. నువ్వు సాధించలేకపోయిండొచ్చు కానీ ప్రయత్నం కూడా చేయకపోతే యువర్ ఫెయిల్యూర్ అనమాట. రెండోది, నువ్వు ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ మీద అజమాయిషి, వాళ్ళ మీద దర్పం చలాయించడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో నువ్వు అయిన తర్వాత వాళ్ళకి ఆన్సరబుల్గా ఉండాలి. నువ్వు ఏదైనా కానీ ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేసేదానికంటే వాళ్ళు అడిగిన దాంట్లో ఆన్సరబుల్గా ఉండే దాంట్లో ఉంటే ఈ ప్రొఫెషన్లోకి రండి. పబ్లిక్ సర్వీస్ సెక్టర్ ఏదని కాదు, ఒక ఉద్యోగస్తుని దాని నుంచి మొదలు పెడితే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాలేదు, ఎవరైనా కానీ నువ్వు 10 మందికి జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటే రావాలి. కానీ 10 మంది మీద నువ్వు సవారీ చేయాలనుకుంటే మాత్రం రావద్దని చెప్పేసి 2019 ఎన్నికల విజయంలో ఎవరైతే సిట్టింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు గోనుగుల సూర్యనారాయణ, ఆయన మీద ఉన్న వ్యతిరేకత లేదంటే టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల మీరు గెలవగలిగారంటారు, లేదంటే మీరు చేసిన పనుల వల్ల గతంలో గెలవడం జరిగిందంటారు? ఇట్స్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఒక అతను పైకి ఎదగాలి అంటే 10 మంది చేతులు కలపాలి. నాట్ ఎన్ ఇండివిజువల్. సో నేను యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మా యొక్క నాయకుడి యొక్క ఆదర్శాలు కావచ్చు, మేము నమ్మే మేనిఫెస్టో కావచ్చు, సో ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్. నేను ఒక్కరినే చేశాను అంటే నేను ఏదైనా రిగ్గింగ్ చేసుకోండి. సో ఇట్స్ ఎవ్రీవన్ కలెక్టివ్ సపోర్ట్తోనే మేము ఏదైనా కాబట్టి, సో అవతల వారిని చెడును ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు పోయినా మేము చేయబోతున్న మంచిని చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ప్రజలు విశ్వసించారు. ఆ విశ్వాసం నుంచి కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నంగా మేము 2019 ఎన్నికల్లో చాలా పెద్ద విక్టరీ, మేబీ దేశంలో ఎవరికి ఇంత పెద్ద విక్టరీ రాదేమో అనిపిస్తుంది అసెంబ్లీ పరంగా. సో అటువంటి విక్టరీ అయితే కొనసాగింది. బట్ ఇది సస్టైన్ అవుతున్నారు ఫ్యూచర్ లో ఖచ్చితంగా జగన్ మ్యాన్ కొనసాగుతుంది, నెక్స్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. నా గెస్సింగ్ లో ఇప్పుడు ఎలక్షన్స్ లోకల్ బాడీస్ జరుగుతున్నాయి కదా, 51% ఏమో పోల్ శాతం జరిగింది. ఈసారి 60% పైగా పార్టీ సింబల్ మీద జరిగే ఓటింగ్లో 60% పైగా ఓటింగ్ శాతం పెరుగుతుంది. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈరోజు ఏ సెక్టార్ బాగలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు నీకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్క విషయం మీద హార్ట్ఫుల్గా ధర్నా చేస్తున్నారు చెప్పండి. ఊరికి హంబక్ కాదు, ఈ నష్టం జరిగింది అందుకు ధర్నా చేస్తున్నారు. ఒక్కడైనా ఉందా? 18 months ఒక్క అమరావతి విషయంలో తప్ప, 29 గ్రామాలకు సంబంధించిన విషయంలో తప్ప ఎక్కడైనా సరే వీళ్ళు మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి ఒక్క బిగ్ అజిటేషన్ చేసినారో చెప్పండి. చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ ఫటాల్ సమస్య ఉండి చేయలేకపోయినారు అంటే అది ప్రతిపక్షాలకు ఫెయిల్యూర్. సమస్య ఉండి చేయలేకపోయినారు, అసలు సమస్యనే లేకుండా చేసినారు అంటే అది అధికార పార్టీ యొక్క క్రెడిట్.
సో నౌ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది అపోజిషన్ ఆర్ క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, రెండింటిని తెచ్చుకోవాల్సిన అవసరం. అమరావతి రాజధాని కోసం ఆల్మోస్ట్ మీరే చెప్పారు 29 గ్రామాలు ఇలా పోటీ పడుతున్నాయి, అంటే ఆందోళన చేస్తూ ఉన్నాయి, తమకి అదే ఉండాలి, అమరావతి రాజధాని ఉండాలని. మరి అందరూ వాళ్ళ పోరాటంలో జెన్యూనిటీ లేదంటారా, మీకు అనిపిస్తుంది? అంటే అమరావతిలో పోరాటంలో మా ఏరియాలో ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు, నేను కాదంటలేదు. సో వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకు, కానీ దాని రైతులు ముసుగులుగా మాకు ఉండాలి అని కోరుకోవడం తప్పు. ఒక రైతు ధర్నా చేసినాడు అంటే తనకు గిట్టుబాటు ధర లేదంటే, తనకు ఎరువులు సరిగ్గా లేవని గిట్టుబాటు చేయాలి, లేకుంటే తనకు పండించిన పంటకు వర్షాలు వచ్చి నష్టపోయినా దానికి రావటం లేదు గిట్టుబాటు. నా భూమికి రేటు రాలేదని చేసే అతన్ని రైతు అంటారా, రియల్ ఎస్టేట్ అంటారా? వచ్చిన రేటు పోయిందని అని మాట్లాడారు. రైతు వచ్చిన భూమిని అమ్ముకునేవాడు రైతు ఎందుకు అవుతాడు? నమ్ముకునేవాడు రైతు అవుతాడు, కానీ అమ్ముకునేవాడు రియల్ ఎస్టేట్ అవుతాడు. అతని కష్టం ఏదైనా కావచ్చు. నాకు కష్టం ఉండి నా కుటుంబ పోషణకు ఇబ్బంది అయ్యి నేను భూమి అమ్ముకుంటే జెన్యూన్ రీజన్ అండి. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్స్ కోసమో ఇంకోరి కోసమో ఆ రేటు తగ్గిందని బాధపడేవాడిని నేను చెప్పాను. అతను రైతు ఎందుకంటారు? డెఫినెట్గా ఆ 29 మందిలో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకు వివిధ కారణాలు బాధ అయితే ఉండొచ్చు. ఆ బాధ అయితే రైతు బాధ అయితే కాదు అంటారు. రైతు బాధకు రియల్ ఎస్టేట్ యొక్క బాధకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టి ఆ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు రైతులు లేరంటారు ఏంటి? రైతులు ఉండొచ్చు, నేను రైతులు ఉండొచ్చు అంటే నేను రైతులు ఏ దాని కోసం కొట్లాడాలని నేను అడుగుతున్నా. సింపుల్ విషయం. ఈరోజు ఢిల్లీ దగ్గర రైతులు కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారు? ఫార్మింగ్ బిల్లో మాకు నెగిటివ్ ఉందని రైతులు కొట్లాడుతున్నారు. జెన్యూనిటీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఆ రోజు సమీక్షించుకుంటారు. ఒక రైతు కొట్లాడంటే పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోతే రాలా, నీళ్లు రాకపోతే గిట్టుబాటు చేయాలా, ఎరువులు రాకపోతే గిట్టుబాటు చేయాలా, అదేవిధంగా పంట నష్టపోతే గిట్టుబాటు చేయాలా. దీనికి రైతు ధర్నా చేస్తారు తప్ప భూమి పడిపోతున్నా, భూమి రేట్లు పడిపోతున్నందుకు ధర్నా చేసే వాళ్ళు రైతులు ఎలా అంటారు? రియల్ ఎస్టేట్ అంటారు. సింపుల్. అంటే 365 days కంటిన్యూస్ గా చేయడం అంటే అది చాలా పెద్ద విషయాన్ని మనం కన్సిడర్ చేయాలి ఏమనిపిస్తుంది? నేను ఒక చిన్న విషయం, వాళ్ళు చేసే ఉద్యమాన్ని అయితే నేను కించపరచడం లేదు, కానీ అది రైతులు అయితే కాదు అంటున్నాను. రేటు తగ్గిపోయిందని బాధపడుతున్నారు అంట. టీడీపీ నేతలు లేరంటారు దాని వాళ్ళ వెనక? ఖచ్చితంగా టీడీపీ ఉన్నారు కదా. టీడీపీ లేకుండా ఎందుకు ఉంటుంది? టీడీపీ అనేది ఉన్నారు, దాంట్లో లేదనేది ఎవరు చెప్పటం లేదా. టీడీపీ అనేది ఉంది, దానికి ఏం లేదు. చందాలు వసూలు చేసి నడిపిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు జోలి బట్టి చేసినప్పుడు ఇంకా టీడీపీ లేకుండా ఎవరు ఉన్నట్టు? డెఫినెట్గా టీడీపీ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి బాధ ఉంటుంది, భూమి రేటు పోయిందని ఎవరికైనా బాగుంటుంది. నువ్వు రింగ్ రోడ్ వస్తుందని ఒక చోట కొనింటారండి, ఒక చోట భూమి మీద రింగ్ రోడ్ వచ్చిందని 20 ఎకరాలు కొనింటారు. రింగ్ రోడ్ అలైన్మెంట్ మారి అట్లా పోయింటారు. రింగ్ రోడ్డు మారిపోయిందని, రేటు మారిపోయిందని అతను బాధపడతాడు. అతను అక్కడ రైతులకు అన్యాయం చేసినట్టు అవుతుందా? కాదు కదా. మూడు రాజధానులు వైసీపీ గవర్నమెంట్ కి ప్లస్ అవుతుంది అనుకుంటారా? అంటే నేను మన రాష్ట్రము విడిపోవడమే సెంట్రలైజ్డ్ గా మొత్తం జరిగిందనే ఉద్దేశంతో ఈ 3 రాజధానుల వల్ల జరిగేది ఏంటంటే, ఒక చోట అసెంబ్లీ జరుగుతుంది, ఒక చోట ఎగ్జిక్యూటివ్ జరుగుతుంది, ఒక చోట ఇదే. మనకున్న ఒక మిస్కాన్సెప్షన్ ఇండియాలో కావచ్చు, లేకుంటే ఆంధ్రాలో ఆ విధంగా తయారు చేసినట్టు, మిగతా చోట అట్లా లేదు. ఇప్పుడు చండీగఢ్ 2 దానిలో ఉంది, అట్లా రాజధాని సర్వస్వం అనే పద్ధతిలో చంద్రబాబు చేసినారు. రాజధాని జెండు తరిష్మా లాగా అన్నిటికీ మందు అదైన పద్ధతిలో తయారు చేసినారు. ఇట్స్ నాట్ ఎ గుడ్ అనమాట. ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. అమరావతి అభివృద్ధి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఐ వోంట్ యాక్సెప్ట్. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మను. ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలి. ఈరోజు ఈ 3 రాజధానుల వల్ల 3 ప్రాంతాలు విపరీతంగా గ్రో అవుతున్నాయి కాదు, 3 ప్రాంతాలని ప్రభుత్వం గుర్తించిందని చెప్పడానికి కోసం చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఉంది హైదరాబాద్లో, అసెంబ్లీ హైదరాబాద్లో ఉంది, సెక్రటరియట్ హైదరాబాద్లో ఉంది. ఈ 2 హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి యాపిల్ అనే కంపెనీ హైదరాబాద్కి వచ్చింది కదా. ఇట్స్ సింపుల్ విషయం. రాలేదు కదా. మైక్రోసాఫ్ట్ అనే సంస్థ హైకోర్టు ఉందని వచ్చిందా? రాలేదు కదా. వచ్చిందా? రాలేదు కదా. కానీ ఇక్కడ కూడా గుల్బర్గాలో అసెంబ్లీ నడుస్తుంది, హుబ్లీలోనూ గుల్బర్గాలో నడుస్తుంది, ఇక్కడ కర్ణాటకలో. ఈ ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి మా ప్రాంతాలను కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తోంది, మా ప్రాంతాలను కూడా ఈ ప్రభుత్వం ఒక చూపు చూస్తుంది అనే తెలియజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప, డీసెంట్రలైజ్ అనే కార్యక్రమాలు చేస్తారు తప్ప. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? 34,000 ఎకరాలు ఎప్పుడు డెవలప్ అవుతుందండి? రాష్ట్రంలో ఉన్న ఆదాయం అంతా అక్కడే తీసి పెట్టాలా? కాదు కదా. ఎవ్రీ జోన్, ఎవ్రీ ప్రాంతం ఇంప్రూవ్ కావాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది.
అన్ని వేల ఎకరాలు అవసరం లేదంటారు మీరు, మీ ఒపీనియన్? ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు నేనేమంటానంటే స్క్వేర్ యార్డ్ 2,000తో 4,000తో దొరికే చోట అయితే అందరూ స్థలాలు కొంటారు, ఇల్లు కొంటారు. ఈరోజు అమరావతిలో ఒక స్థలం కొనాలంటే ₹1,00,00,000 ఎకరా అయితే ఎందుకు కొంటారు? బంజారా హిల్స్ లోనే తక్కువ పడుతుంది వీళ్ళకంటే. డెవలప్డ్ అయిన ఊళ్ళలోనే తక్కువ పడుతున్నప్పుడు అక్కడ కొనక ఇక్కడ ఎందుకు కొంటారు? సో ఇట్స్ ఇప్పుడు అమరావతిలో అద్భుతమైన రాజధాని, రాజులు వేలిన రాజధాని అంటారు. ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత అని చెప్తుంటే నేను చెప్తాను, మా రాయలసీమలో కూడా పెనుగొండ రాయలవారు కృష్ణదేవరాయలు అన్నారు, దీనికి ప్రాముఖ్యత ఉంది. ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి బానిసల్లాగా ఉండాలి, ఇంకో చోట ఉండాలనేది కుదరదు. ప్రతి ఊరు కూడా కోర్స్ ఆఫ్ టైంలో పెరగాలి తప్ప స్ట్రక్చరల్ గా నువ్వు కట్టి అందరూ ఆడ ఉండాలంటే ఎవరు ఉండరు. ఇట్స్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. సో ఏదైనా కానీ నిదానంగా కోర్స్ ఆఫ్ టైం 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో అదేవిధంగా నువ్వు అక్కడ కల్పించే మౌలిక సదుపాయాలు, అక్కడ ఉన్న ఇంటి బాడుగలు, ఇవన్నీ కూడా ఒక సామాన్యునికి యాక్సెసిబిలిటీలో ఉండే ఏదైనా కార్యక్రమం చేస్తే డెఫినెట్ గా అవుతుంది. సో 3 రోజుల నిర్ణయం వల్ల ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి అనేది గవర్నమెంట్ స్టాండ్. అన్ని ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది అనే ఒక ఆలోచన వస్తుంది. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మిషన్ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాను. సంక్షేమం అంటే ఆ సంక్షేమం అనే అందులో పడిపోయి అభివృద్ధిని విస్మరిస్తున్నారు. అంటే ఆయన ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, హామీలు జరుగుతూ ఉన్నాయి. బట్ దాన్ని ప్రామాణికంగా తీసుకొని బట్ అభివృద్ధిని విస్మరిస్తున్నారు అనేది ప్రధానంగా అనిపిస్తుంది. స్పాన్ ఆఫ్ 1.5 year గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, లేకుంటే రెవెన్యూలో కానీ టెండర్లు ఇష్టానుసారం అక్రమాలు, ఇవన్నిటిని రెక్టిఫై చేయడం అంటే అరెస్టింగ్ ది లీకేజెస్, రెవెన్యూ లీకేజెస్, అవన్నీ అరెస్ట్ చేయడానికి ఇంకా మాకు టైం పడుతుంది. అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత, ఇక్కడైతే లాసెస్ అనే స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత క్యూములేటివ్ అమౌంట్ అనేది ఉంటుంది. అమౌంట్ ఉన్నప్పుడు దాన్ని డెవలప్మెంట్కి చేసుకోవాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. అదే సంక్షేమం కోసం, ఆ పథకాలు అమలు చేయడంలో భాగం కోసం మితిమీరిన అప్పులు కూడా చేస్తుంది గవర్నమెంట్ అనేది కూడా బాగా. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. PPAల దాని మీద దగ్గర 4,000 కోట్లు రెవెన్యూ లాసెస్ మాకు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. అంటే ₹2 యాక్సెస్ ఉన్న చోట ₹4, ₹5, ₹6 కూడా గవర్నమెంట్లో అగ్రిమెంట్స్ అయ్యాయి. నేను ఇదే PPS మీద రివ్యూ చేసినప్పుడు ఇదే ఆంధ్రజ్యోతిలో పెద్దగా రాసినారు ఇది అని చెప్పేసి. ఇదే ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు రాస్తున్నారు రాజస్థాన్లో 1.90 ఉంది అని చెప్పేసి రాస్తారు. మరి గవర్నమెంట్ కూడా అదే అడిగింది కదా, ₹2 ఉంది, మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు కంపెనీలన్నీ పారిపోతాయని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే పేపర్లో ₹1.90 దొరుకుతుందని ఎందుకు రాస్తాడు? గవర్నమెంట్ కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నారు. ఈరోజు ఎంత రెవెన్యూ అనేది లీకేజెస్ అరెస్ట్ చేస్తున్నామంటే ప్రతిదీ రివర్స్ టెండరింగ్ పెట్టారు. పోలవరంలో 700, టిట్కోలో 100 కోట్లు, 200 కోట్లు. అయితే రెవెన్యూ అంతా మిగిలించిన తర్వాత డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో ఈ లాసెస్ అని డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది అజెండాగా తీసుకుంటాం. ఈ రోజుకి ఏం కాదు కదా. సో స్ట్రీట్ల క్యాపిటల్స్ నిర్ణయం వల్ల ఏంటంటే ఒక ఏపీకి పర్టికులర్గా క్యాపిటల్ పర్మనెంట్ క్యాపిటల్ లేకుండా పోయింది. సో అందువల్ల పెద్ద పెద్ద సంస్థలు కానీ ఫ్యాక్టరీస్ కానీ రావట్లేదు, ఇండస్ట్రీస్ కానీ రావట్లేదు. అదే అండి, హైదరాబాద్లో అసెంబ్లీ ఉంది, లేకుంటే హైకోర్టు ఉంది, సచివాలయం ఉందని పెట్టుబడులు పెట్టారా? సింపుల్ కాదు కదా. వాతావరణం ఉండాలి, అనుకూలమైన వాతావరణం ఉండాలి, ఇండస్ట్రియల్ పాలసీస్ బాగుండాలి, వచ్చిన వాళ్ళకి సబ్సిడీ ఉండాలి, జనాలు తిరిగే విధంగా ఉండాలి, జనాలు బతికే విధంగా ఉండాలి. ఈ 5 ఏళ్లలో నేను అసెంబ్లీలో రెడీ అయిన తర్వాత మేము అసెంబ్లీకి పోతే కాఫీ ఇచ్చేవాడు లేడా? మరి ఏం చంద్రబాబు నాయుడు కట్టినాడు? ఆడ బతకలేరు కూడా అండి, ఆ వెదర్ కూడా బతకలేదు. ఇప్పుడు నేను ఒరాకిల్ అనే ఊరు తీసుకొని వచ్చి ఒక కంపెనీ, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ తీసుకొని వచ్చి నేను వెలగపూడిలో పెడితే ఆడున్న ఎవడైనా ఉద్యోగస్తుడు పనిచేయడానికి వస్తాడా? వచ్చేది నార్త్ ఇండియా, డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఒక జాబ్ చేయడానికి వస్తాడు. అదే వైజాగ్లో పోయి ఒక కంపెనీ పెడితే అది ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి నార్త్ ఇండియన్స్, వివిధ కల్చరల్ పీపుల్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అడ్జస్ట్ అవుతారు. నాకు ఇక్కడ భూమి ఉంది, నాకు ఇది ఉందని చెప్పేసి చిలమత్తూరు దగ్గర నేను పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీని పెట్టిస్తాను, ఒరాకిల్ కంపెనీ వస్తే ఎవడో జాయిన్ అవుతాడా? దే షుడ్ బి ఒక అట్మాస్ఫియర్ ఉండాలి. మీ ప్రాస్పెక్ట్ లో మీరు కరెక్ట్ అయినప్పుడు కూడా మరి ఆ స్థాయిలో కంపెనీ ప్రభావం కనిపించలేదు కదా సార్? ఏదైతే మీ ప్రాస్పెక్ట్ వైజాగ్ తీసుకున్నా పెద్దగా ఏమైనా అనిపించలేదు, కొత్తగా వచ్చినట్టుగా అనిపించలేదు. డెఫినెట్ గా ఇండస్ట్రియల్ పాలసీస్ మీద ప్రతి చోట ఎంఓఎస్ జరుగుతున్నాయి. కానీ జరుగుతున్నది ఏంటంటే
కంపెనీ మా సీఎం గారి యొక్క ఆలోచన ఎప్పుడైతే కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వాటి ఓపెనింగ్స్ కానీ దీనిలోకి వస్తారు. చంద్రబాబు అట్లా ఎంఓయూ కాడ నుంచి హడావిడి మొదలవుతుంది. అతను ఎంఓయూలకే ఎన్ని ఎంఓయూలు చేసినాడో దేశంలోనే తెలుసు. 10,000 తెనాల్లో ఉన్న చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నాడు కూడా చంద్రబాబుతో పోయి ఎంఓయూ చేసినాడు. హోటల్లో, హాస్పిటాలిటీ రంగంలో నేను 1000 ఉద్యోగాలు చూపిస్తాను అని చెప్పేసి. అయినాయా? ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆయన దావూస్ పోయిన దాని నుంచి వచ్చిన తర్వాత ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాడు చెప్పమనండి. సో మా ముఖ్యమంత్రి బేసిక్గా ఖర్చులు తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి ఆలోచన చేస్తున్నాడు. డెఫినెట్గా ఈ స్టేట్ని ప్రోగ్రెసివ్ సైడ్కి తీసుకోపోవడానికి డెఫినెట్గా ఆయన ప్రయత్నం. మీరు చెప్పిన వాదమే అంటే జస్ట్ ప్రచార ఆర్భాటం ఉంటుంది తప్పించి చంద్రబాబు దగ్గర చేసిందే లేదన్న. బట్ గ్లోబల్ సమిట్లు కానీ ఇంటర్నేషనల్ ఏదైనా మీటింగ్ జరిగితే ఆయన పిలిపోతుంది కానీ మీ జగన్ గారికి కానీ వేరే వాళ్ళకి రావట్లేదు. చాలా దావూస్కి రిక్వెస్టెడ్గా అంటే ఇతనే పెద్ద ఎకానమిస్టు, ఇతను చెప్తేనే అయితే కదా, ప్రతి ఒక్కరు బై అండ్ గో అండి. అక్కడ కొని వెళ్ళాలి, ఇట్స్ ఎంట్రీ పాసెస్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఇతను పిలిపించేది ఉంటుంది, ఎవడు పోయినా ఇస్తారు. ఎవరు పోయినా కానీ తన యొక్క ఒక ఎగ్జిబిషన్ పెడతాను అంటే డెఫినెట్గా ఎవరికైనా ఇవ్వాల్సిందే. ఏ సమిట్లో కూడా ఇతను పిలిచి ఇతని ఇండియన్ ఎకానమీలో ఇతను మించిన వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఇండస్ట్రియలిస్టులు అవన్నీ చూడరు. ఇతను ప్రతిదీ కూడా బై అండ్ గో, డబ్బులు ఇచ్చి పాసెస్ కొనుక్కొని ఇంతమంది కొనుక్కొని ఇక్కడికి పోవాలనే పద్ధతిలో విన్నారు అంతే. ప్రజెంట్ జరుగుతున్న పరిపాలన కానీ, జగన్ తీసుకున్న నిర్ణయాలు కానీ, వెల్ఫేర్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకెన్నేళ్ళ పాటు ఈ విధంగా కొనసాగుతుంది వైసీపీ గవర్నమెంట్? ఎన్నేళ్ళ పాటు ఉంటుందని మీరు అనుకుంటారు మీ అనాలిసిస్ ప్రకారం? డెఫినెట్గా గవర్నమెంట్ ప్రోగ్రెసివ్ సైడ్ రిఫార్మ్స్ అండ్ వెల్ఫేర్స్ బోత్ ప్యారలల్గా నడవాలండి. సో సీఎం గారి యొక్క ఆలోచన ఇచ్చిన మాటకంతా కట్టుబడి ఉండాలి అనేది, దానిలో భాగంగానే ఈ ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. ఈరోజు 2 రోజులు పథకాలు పడతాయండి, మిగతా 4 రోజులు సీఎం గారు ఏం పని చేయకోకుండా ఉంటారా? డెఫినెట్గా పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్నారు, డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొని వస్తారు. దానికి తగ్గట్టు ఆ ఓపెనింగ్స్ కూడా జరుగుతాయని చెప్పేసి ఫ్యూచర్ అంటే కమింగ్ డేస్లో మీరు చూస్తారు. మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వైస్ జగన్ అవుతారు తప్పించి ఏ ఎమ్మెల్యే కూడా కాదు. ఏ ఎమ్మెల్యే ధైర్యంగా ప్రభుత్వ పథకం గురించి గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. జస్ట్ జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారనే వాదన బలంగా ఉంది. ఆయన ఫిగరే జస్ట్ ఫోకస్ అవుతుంది, ప్లేయర్ అవుతుంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను, మా పార్టీ లీడర్ అవుతాను. మొత్తం ఆయన ఇమేజ్ మీదనే మా పార్టీలో ఉన్న వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. సో ఆయన ఇంతమందిని క్యారీ చేస్తా తీసుకోకపోవడం జరిగింది, ఇంతమందిని గెలిపించుకున్నారు. సో డెఫినెట్గా ఆయన ఇమేజ్ మీదే మేము పోతాం. ఆయన ఇమేజ్, వాళ్ళ నాన్న ఇమేజ్, ఇవే ఎలక్షన్లోకి పోతాం. వేరే ఇమేజ్ మాకు అవసరం లేదు. అంటే గెలిచిన క్యాండిడేట్ల ఇమేజ్ కానీ వాళ్ళ వ్యక్తిగత క్యాలిబర్ కానీ ఏం లేదంటే వాళ్ళు చేసే పనులు కానీ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ విషయం చెప్తాను. గతంలో నేను ఒక హాస్పిటల్ తీసుకొని రావాలంటే నేను ఫైల్ పెట్టుకొని తిరుగుతూ ఉండాలి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారే ప్రతి కాన్స్టిట్యున్సీకి యూనిఫామ్గా ఇస్తున్నాడు, ప్రతి మండలానికి ఒక పిహెచ్సి ఇస్తున్నాడు. నేను ఒక 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ నాకు పంపిస్తున్నాడు, 6 హాస్పిటల్స్. సచివాలయం ద్వారా ప్రతి సెక్రటరియట్ దగ్గర ఒక హాస్పిటల్ కట్టిస్తున్నాడు. సో నువ్వు సపరేట్గా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. హీఈస్ మేకింగ్ అ పాలసీస్ హౌ ద గుడ్ గవర్నెన్స్ షుడ్ బి. అడగక ముందని ఇచ్చేస్తున్నారండి, అన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే నీకు కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, నీకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, ఆ స్కూల్కి సంబంధించిన ఫండ్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ఇవ్వాల్సిన గ్రిడ్ కావచ్చు. హీఈస్ మేకింగ్ ఎ ప్లాన్ ఆఫ్ స్టేట్ యాజ్ యూనిట్గా చేస్తున్నాడు. ఇంకా నీకు సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు. ఇంతకుముందు అనుకో నేను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొని వచ్చాను, నేను ఫైల్ పెట్టుకుని నేను సంఖ్యలో పెట్టుకుని తిరిగితే అన్ని ఆఫీసులు తిరిగితే నా పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ అయింది. కానీ ఈరోజు అవసరం లేకుండా ఎవ్రీథింగ్ ఈస్ గివింగ్. ఒక హాస్పిటల్ కావాలంటే ఆటోమేటిక్గా ఆయన ఇచ్చేస్తున్నాడు. వాట్స్ ద రిక్వైర్మెంట్, దానికి ఒక సెన్సెస్ పెట్టుకున్నాడు, ఇంత పాపులేషన్ వాళ్ళకి ఇంత ఇవ్వాలి, ఈ జనాభా నిష్పత్తి ప్రకారం వీళ్ళకి ఎలిజిబిలిటీ ఇవి వస్తాయి, వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి వెరీ యూనిఫామ్గా డెవలప్ జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను, మీకు కమింగ్ 1.5 ఇయర్లో స్ట్రక్చరల్గా మొత్తం ఒక స్వరూపమే మారిపోతుంది. ఈ రాష్ట్రం యొక్క స్వరూపమే మారిపోతుంది. అంటే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ వీ కెప్ట్ ఈస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. విద్యా రెండు ప్రధాన రంగాలు. అంటే ప్రతి పేదవాడు తను కష్టించిన డబ్బులో 60% దీని మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఈరోజు 1000 రూపాయలకు ఆరోగ్యశ్రీ పెట్టినాడు, వివిధ స్టేట్లలో నుంచి పెట్టినాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే దాంట్లో అతను కూడబెట్టుకున్న చిన్న డబ్బులు 1,00,000-1,50,000 ఉంటే దానికే ఖర్చు పెడుతున్నాడు. ప్రైమరీ కన్సర్న్ భావించారు కాబట్టి సో దానికి హాస్పిటల్స్ తీసుకొని వస్తున్నాడు. 16 మెడికల్ కాలేజీలు ఎవరైనా తీసుకొని వస్తారండి. న్యూలీ 16 మెడికల్ కాలేజెస్.
మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు దారదత్తం చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ స్ట్రెంథన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? హీస్ డూయింగ్ నౌ. అనౌన్స్ చేయడం అనేది ఒకటే సార్, అది కార్యరూపం దాచడం అనేది టెండర్స్ పిలుస్తున్నారు కదా. ద థింగ్ ఇస్ దేర్ వీఆర్ గోయింగ్ ఫర్ ద టెండర్స్. ల్యాండ్ అక్విజిషన్స్ అన్ని అయిపోయిన టెండర్లకు పోతున్నాము. నేను అనేది జస్ట్ హీ నాట్ అదే చెప్పేది. ఇదే చంద్రబాబు అయితే దీన్ని పెద్ద భూతంలో చూపిస్తుంది. కానీ ఇది చేయటం ఈరోజు 30 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నారంటే దగ్గర దగ్గర ఎంతమంది 1 లక్ష 2 లక్షల కోట్ల ఆస్తి పంపిణీ జరుగుతున్నట్టు. మినిమం అన్ని లక్షల కోట్ల ఆస్తి పంపిణీ జరుగుతుంది. మా ధర్మంలో సెంటున్నర ఇచ్చినామంటే దగ్గర దాని వాల్యూ ఇచ్చి 2 lakhs 2.5 lakhs ఉంటుంది. అంత అసెట్ డిస్పోజన్ చేస్తున్నాం, ప్రజలకు ఇస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో ఇళ్ల స్థల పంపిణీ అయితే గతంలో కానీ ఎప్పుడు జరగలేదు సార్ అనుకుంటున్నాను నేను కూడా. ఎప్పుడు లేదు. అంటే ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కానీ చంద్రబాబు ఉన్నప్పుడు నారాయణ ఇలాంటి కాలేజెస్ అన్నింటినీ ఎంటర్టైన్ చేసినాడు. ఈ రోజు ఈయన గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. లుక్ అట్ ది డిఫరెన్స్. ఎవరైనా కానీ ఇన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ కాలేజెస్ మీద స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? నాడు నేడు అని పెట్టి హాస్పిటల్స్ లో నాడు నేడు అని దాని రిసెప్షన్ సెంటర్స్ పెట్టి స్కూల్స్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేయలే. హీఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. హీఈస్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీస్. ప్రైవేటుగా లేకుంటే నీకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజ్ గాన నువ్వు గన అప్రూవ్ పంపించి ఎంసీఏ దానిలో పంపిస్తే ఎన్ని కాలంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. కానీ ఈరోజు గవర్నమెంటే 16 మెడికల్ కాలేజీలు కడుతుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది కమింగ్ జనరేషన్స్. గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినట్టే ఆటోమేటిక్ అందరికీ ఉపయోగం కదా. మనం ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేస్తున్నాం. ఎందుకంటే ఏ వ్యవస్థ మీద అయితే ప్రజలకు నమ్మకం లేదో, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదో, అలాంటి వ్యవస్థ మీద నమ్మకం కలిగించే పని చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఒక మండలంలో ఉన్న ఒక మండల ఆఫీసర్లు చేయాల్సిన పనిని ఈరోజు 25 మంది ఆఫీసర్లు చేస్తున్నారు. ఒక సర్వేలని అసలు ప్రపంచంలో 100 ఏళ్లకు సంబంధించిన భూ సర్వే ఈరోజు చేపిస్తున్నారు. 100 years కు సంబంధించిన. సో ఈ భూ సర్వే చాలా ప్రాముఖ్యంగా అంటే ఎన్ని ఇష్యూస్ ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు మా జిల్లాలో ఉంది దగ్గర 6 లక్షల ఎకరాలకు కొత్త పాస్బుక్లు ఉన్నాయి, దొంగ పాస్బుక్లు. 6 lakh acres ఉన్నాయి. భూమి ఉండదు, పాస్బుక్ తీసుకుంటారు లోన్ కోసమని. ఈరోజు సమగ్ర సర్వే చేస్తున్నారు. సో ఇది ఎవరు చేయరండి, ఇలాంటి రిస్క్ ఎవరు చేయరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సివిల్ కేసెస్ కోర్టులలో పెండింగ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారని. గవర్నమెంటే షూరిటీగా టైటిల్ షూరిటీ గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడ ఉండదు. షూరిటీ గవర్నమెంట్, టైటిల్ షూరిటీ గవర్నమెంట్ ఇస్తుంది. వెంకటేష్ అనే అతనికి ఈ భూమి ఇన్ని ఎకరాలు ఉంది, దీనికి నాది పూచి అని చెప్పి గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ సంస్కరణ వల్ల ఖచ్చితంగా ప్రజలకు ప్లస్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది అనేది గవర్నమెంట్ భావన. సివిల్ లిటిగేషన్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. క్లియర్ చేసే ప్రయత్నం ఎవరు చేయలేరు. ఒక రాష్ట్రం అన్న తర్వాత దాన్ని ఏదో ఇది దీనిల కోసము హంబక్ చేసుకొని మేనేజ్మెంట్ చేయాలని, దాంట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయాలి, దాని ఇన్స్టిట్యూట్ని స్టేబుల్ చేయాలి అనేది ఎవరు కానీ ఆలోచించలేని విషయం. ఇది స్ట్రైట్ టాక్ విత్ వెంకటేష్. చాలా స్పష్టంగా చెప్తున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ప్రతిపక్షాలు ఏం చెప్పినా తాము అనుకున్నది, తాము చేయాలనుకున్నది ఏదైతే హామీలు ఇచ్చామో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. ప్రజల అభిమానం చూరుకొని నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ కూడా మేమే వచ్చేస్తాం చాలా బలంగా చెప్తున్నాం.